సజీవుల లెక్కలో ఉంచి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి సంఘముగా మమ్మల్ని నిలువబెట్టి నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, 3వ దినము ముగింపు సభలో మమ్మల్ని నిలబెట్టారు. సోదరి ఉమాగారి కుటుంబం అంతా కూడా ప్రయాసపడుతూ కువైట్లో నుండి సువార్తను ప్రకటించాలనే సదుద్దేశంతో ఈ సభలు ఆమె నిర్వహిస్తున్నారు. తండ్రి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఇంకా అనేక కార్యాలు ఆ బిడ్డలు జరిగించడానికి కుటుంబానికి మీ యొక్క కాపుదల ప్రసాదించండి. అలాగే వారికి సహకరించిన సేవకుల్ని, వారి సంఘాలని కూడా దీవించండి. ప్రభువా, ఈరోజు కూడా మీ సత్యవాక్యము మీ బిడ్డలకు ఉపదేశిస్తూ ఉండగా మీ దీనదాసునైన నాకు మీ ఆత్మశక్తి, మీ ఆత్మ ప్రభావము ప్రభా మెండుగా దయచేసి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి మీ పిల్లలకు వినుబుద్ధి పుట్టించి వారి హృదయములు తెరువబడి మీ సత్యవాక్యము చేత నింపబడి తృప్తిపరచబడినట్లుగా సహాయము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఈ సభను జరిగించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దైవజనాంగమా, సర్వశక్తుడకు ప్రభువు, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి సంఘముగా సమకూర్చి ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ మలినమైన మన జీవితాలను బాగు చేస్తూ పైనున్న వాటిని వెతకండి, త్వరలో నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను అనే వాగ్దానం మనకిచ్చి నిత్య జీవమే వాగ్దానంగా మనకి దయచేసి మనల్ని ప్రయాణంలో నడిపిస్తున్నారు. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ పైనున్న వాటిని వెతికేవారు అన్న సత్యాన్ని రాత్రి నేర్చుకున్నాం. అవునా? మనం అందరం వేటిని వెతికేవాళ్ళము? పైనున్న వాటిని వెతికేవాళ్ళం. మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏమి సంభవించినో మీకు తెలియదు. మీరు అందరూ రెడీగా ఉండాలి అనే దానికి కూడా మనకు ఒక ఉదాహరణ ప్రభు చూపించారు. ఎవరు వారు అంటే సిద్ధపడ్డ కన్యలు, సిద్ధపడని కన్యలు. సిద్ధపడ్డవారు, సిద్ధపడని వారు, సిద్ధపాటు కలిగిన వారు, సిద్ధపాటు లేనివారు. సిద్ధపాటు అనగానే అర్థం ఏంటి? ఆత్మీయ భాషది, శారీరక భాష కాదు. ఇల్లంతా సర్దేసుకుని తాళం వేసుకుని గుమ్మం దగ్గర కూర్చోమని కాదు ప్రభు చెప్పేది. నీ పనులను చేసుకుంటూ ఆత్మీయంగా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప దాన్ని భౌతికంగా ఆలోచించకూడదు. ఆత్మీయ సంబంధమైన సంగతులను ఎలా ఆలోచించాలి? మనం ఆత్మీయంగానే ఆలోచించాలి. సో సిద్ధపడ్డ కన్యలు అనగానే వారు ఎరుక కలిగి ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు, జాగరూకులై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్తో ఉండి ప్రభువు మనల్ని పిలిచినప్పుడు మనం సిద్ధపాటు కలిగి, అంటే సిద్ధపడి ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభుతో పాటు ఉండాలి అనే భావజాలం కలిగి బ్రతుకుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మనందరం యాత్రికులుగా, పరదేశులుగా దేవుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే కదా? మనకి ఒక్క విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ ఏంటంటే, నా జీవము ఏ పాటిది, నా జీవము ఏ పాటిది. ఇది ఇంతలో కనబడుతుంది, అంతలోనే కనుమరుగవుతుంది. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది కదా? ఉందా లేదా? ఉంది. దీనికి వయస్సుతో సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడైనా పిలుపు రావచ్చు. పిలుపు ఎప్పుడు వచ్చినా సరే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఈలోగా నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభులో ఉండాలి. అంతే. ఇది క్రైస్తవ విశ్వాసం, మూల విశ్వాసం, ప్రాథమిక విశ్వాసం అంటారు దీన్ని. ఈ విశ్వాసం మనందరం కలిగి ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన క్రైస్తవ సోదరులందరూ కూడా ఇదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రభు యొక్క పిలుపు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అది అంతిమమైనదైనా, నీ వరకు వచ్చినా, ఏ వరకు వచ్చినా, నువ్వు సింగిల్గా వెళ్ళినా లేకపోతే గుంపుతో వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే పిలుపు అనేది వస్తే మనం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. ప్రభు యొద్ద నుండి పిలుపు వస్తే మనం ఏం చేయాలమ్మా? వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా సిద్ధంగా ఉన్న వారిని మింగాలన్నది అపవాది యొక్క ప్రయత్నం. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి మరలా లోకంలో కలిపేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె
వెదకుచు తిరుగులాడుచున్నాడు అనే మాట వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మరలా ఎక్కడ కలిపేయాలి? లోకంలో కలిపేయాలి. సో మరలా వాడు మిమ్మల్ని లోకంలో కలిపేయాలనుకుంటున్నప్పుడు మీరు చాలా ధైర్యంగా, నిజాయితీగా, యథార్థమైన భక్తి చేస్తూ, పైనున్న వాటిని వెతుకుతూ, ప్రభు కొరకు కనిపెడుతూ, విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో, బాధ్యతాయుతమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. బాధ్యతాయుతమైన భక్తి జీవితం అంటే ఏంటి? ఒకటి నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, వాటితో పాటు సువార్త ప్రకటనలో పాలిభాగము. అది మన బాధ్యత. నువ్వు ప్రకటించు లేదా ప్రకటించే వారిని పంపించు. ఇప్పుడు ఉమ్మగారు ప్రకటించలేరు గనుక వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సభ ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిపించి ఇక్కడ మీ అందరికీ ఏం చెప్పిస్తున్నారు? వాక్యం చెప్పిస్తున్నారు. సో అంటే ప్రకటించి వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అన్నట్టుగా భక్తి జీవితంలో ఇది ఒక భాగం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి ఉంటుంది. హైందవ సోదరుల భక్తి వేరు, ఇస్లాం సోదరుల భక్తి వేరు, సిక్కుల భక్తి వేరు, బౌద్ధుల భక్తి వేరు, జైనుల భక్తి వేరు. వాళ్ళ దేవుళ్లను ఆరాధించుకునే క్రమం, విధానం వేరువేరుగా ఉంటుంది. క్రైస్తవ భక్తి జీవితంలో ముఖ్యంగా మనం దేవుని మహిమపరిచే కార్యం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా సత్య సువార్తను ప్రకటించడం అని బలంగా నమ్ముతున్నాం, బలంగా విశ్వసిస్తున్నాం. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అయ్యో నాకు శ్రమ, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అందుకే చాలామంది విశ్వాసులు, అది మా సంఘంలో వారైనా మీ సంఘంలో వారైనా ఇక ఎవరైనా సరే, చాలామంది విశ్వాసులు ఏమంటే వారు ప్రకటించలేకపోయినా వారి సేవకుల ద్వారా అయినా ప్రకటింపజేయడానికి, లేదా సేవకు సహకరించి ఆ సేవను బలపరచడానికి, వారిని అనేక ప్రాంతాలకు రప్పించడానికి, పంపించడానికి వారు ప్రయాసపడుతూ వీరితో పాటు కలిసి కష్టపడుతూ సేవార్థమై నడుస్తూ జీవిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు జరగాలి ఈ ప్రక్రియ అంటే ప్రభు మనల్ని పిలిచేంత వరకు జరగాలి ఈ ప్రక్రియ. అంటే మనం భూమి మీద సజీవులుగా ఉన్నంత వరకు ఈ ప్రక్రియ జరగాలి. ఇది ఏ విధమైన భక్తి అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది మనకి, ఇది ఆత్మ సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి కాదు. ఏ భక్తిది? మన భక్తి పైన చేసేది కాదట. చూడండి, చాలామంది భక్తులు ఉంటారు, వాళ్ళు హృదయం దేవుడికి ఇవ్వక్కర్లేదు, జస్ట్ శరీరాలు అక్కడికి తీసుకెళ్తే చాలు, వాళ్ళ భక్తి పూర్తయిపోద్ది. అవునా కాదా? వాళ్ళ హృదయాలు ఇవ్వాలా దేవునికి, శరీరాలు తీసుకెళ్తే సరిపోద్దా వాళ్ళ భక్తిలో? మనం కూడా గతంలో భక్తి చేసాం కదా, చాలా విధాలైన భక్తి చేసాం, ఇక్కడికి వచ్చాం. మనం హృదయాన్ని ఇవ్వాల్సి వచ్చిందా? అప్పుడు శరీరాలు ఇస్తే సరిపోయిందా? ఏమండి, ఏ విధంగా చేసాం భక్తి? గతకాలపు భక్తి శరీరాలతో చేసామంటే శరీరం తీసుకెళ్ళడం, అంటే శరీరంతో ఒక చోటకు వెళ్ళడం, లేదా ఒక దేవాలయానికో ఒక ప్రాంతానికో వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అర్చనాచారాదులు ఏమైనా ఉంటే అవి జరిగించేసి మరలా ఇంటికి వచ్చేయడం. కానీ హృదయంలో దేవుడు ఉండాలన్న నియమ నిబంధన ఏమీ అప్పటికీ లేదు. కానీ ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వచ్చామో నిబంధన మారిపోయింది. ఆ నిబంధన ఏంటి? దాని పక్కది. ఆ నిబంధన ఏంటట? మన హృదయం ఎవరికి ఇవ్వాలని వ్రాయబడింది గ్రంథంలో? దేవునికి ఇవ్వాలి. అందుకే చాలా స్పష్టంగా మీ అందరికీ తెలిసిన మాట, హృదయమనిడి తలుపు నొద్ద నిలువబడి ఏం చేస్తున్నాడట? ఆయన తట్టుచున్నాడట. అంటే తీస్తే నీ దగ్గరకు వస్తాడు. అంటే నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ తండ్రిని ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి. అంటే హృదయం ఇవ్వాల్సిన నెసెసిటీ క్రిస్టియానిటీలో ఉంది. నేను కేవలం శరీరంతో ఆరాధన చేస్తానండి, శరీరాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాను, హృదయాన్ని మాత్రం ఇవ్వను అంటే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా క్రిస్టియానిటీలో, క్రైస్తవ భక్తి జీవితంలో శరీరము ప్లస్ హృదయము రెండూ కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడున్న ప్రజానీకం మీద ఒక నేరారోపణ చేశారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు చేసిన నేరారోపణ చూడండి. 6వ వచనం ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. అందుకైన వారితో ఇలా చెప్పారట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తారు. ఏమంటే ఇది అన్ని చోట్ల చెల్లుతుంది. అన్ని భక్తి కేంద్రాలలో, అన్ని పుణ్యక్షేత్రాలలో, అన్ని దేవాలయాలలో, అన్ని చోట్ల, అన్ని మసీదులలో, అన్ని చోట్ల కూడా పెదవులతో దేవునిని గనపరచడం చెల్లుతుందా, చెల్లట్లేదా? మనం కూడా పెదవులతో దేవుని గనపరుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రము,
అంటే ఆయన గణపరిచినట్టే కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాను నేను, గణపరిచినట్టే కదా. ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువును స్తుతించండి, ప్రభువుకు స్తుతి కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇవన్నీ కూడా పెదవులతో మన ప్రభువుని ఏం చేయటం? గణపరచటం. హల్లెలూయా దాని అర్థం కూడా ఏంటి? ప్రభువును స్తుతించండి అని అర్థం. ఇలా ప్రభువును స్తుతించటం అనేది పెదవులతో జిహ్వ ఫలము అర్పించుట అంటే ఆ కాన్సెప్ట్ వేరు. మొత్తం మీద ప్రభువును మనం స్తుతిస్తున్నాం మన నోటి ద్వారా. అన్ని మతాలలోనూ వాళ్ళ దేవుళ్ళను స్తుతిస్తున్నారు, వాళ్ళ దేవుళ్ళను నోటితో స్తుతిస్తున్నారు, నోటితో గణపరుస్తున్నారు, నోటితో గౌరవిస్తున్నారు. సరిపోతుందా క్రిస్టియానిటీలో? అది సరిపోతుందా అంటే యేసు ప్రభు వారు అన్నారు. చూడండి, మీరు చదవండి మీ బైబిల్లో. ఈ ప్రజలు 6వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు ఎలా ఉందట? దూరంగా ఉంది. చూసారా? వారి పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. అంటే పెదవులు దేవునికి దగ్గరగా ఉండి, పాదాలు దేవునికి దగ్గరగా ఉండి, చేతులు శరీరము దేవునికి దగ్గరగా ఉండి, వీటన్నిటికీ మూలమైన హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? చెప్పాలి, మీరు చెప్పాలి, చెప్పాలి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా ప్లీజ్. ఇలా అంటున్నానని అనుకోవద్దు కానీ ఇంకొంచెం లౌడ్గా. అంటే ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్ళు ఒకవేళ అలాంటి క్యాండిడేట్లు ఉన్నా మీ అరుపుల వల్ల అంటే మీ గట్టిగా చెప్పే శబ్దం వారి చెవులలోనికి చొచ్చి బలంగా ఏమైనా కొంచెం మారతారేమో అని ఆశ. నేను ఒక్కడనే చెప్పాను అనుకోండి, ఒకటే అయిపోద్ది నా మాట ఒకటే అయిపోద్ది. మీరందరూ కలిపి నాతో పాటు చెప్పారనుకోండి, మాటకు బలం పెరుగుతుంది. అంతేనా? ఇప్పుడు మన మాటకు బలం పెరిగింది. ఏం పెరిగింది బలం? ఏం చెప్పాం అప్పటి వరకు మనం? దేవుడు హృదయములో నుండి భక్తి రాకపోతే, హృదయములో నుండి ఆరాధన జరగకపోతే నువ్వు చర్చికి వచ్చి కూర్చున్నా, చప్పట్లు కొట్టినా, పాట పాడినా, కానుకిచ్చినా, బైబిల్ తెచ్చినా, మోకరించినా, ఏడ్చినా, ఏం చేసినా లోపల డోర్ ఓపెన్ అవ్వకపోతే నీ ఆరాధన మొత్తం ఏంటట? నీ భక్తి మొత్తం ఏంటట? వ్యర్థము అన్నాడు. చూడండి, అక్కడ వారి పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయంలో నాకు చోటు లేదు. వారి హృదయము నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది అన్నాడు. సో అంటే అలాంటి భక్తిని క్రిస్టియానిటీలో దేవుడు క్రైస్తవుల విశ్వాసాన్ని బట్టి ఆ క్రీస్తు సంఘములో దేవుడు దానిని అనుమతించట్లేదు. దేన్ని అనుమతించట్లేదు? హృదయములో నుండి రాని భక్తిని పెదాల మీద, చేతుల మీద, మాటల మీద నడిచే భక్తి నాకు వద్దని చెప్పేశాడు ఆయన. నాకు హృదయపూర్వకంగా చేస్తేనే భక్తి కావాలి. మీరు కూడా అంతే కదా. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నారు చెప్పండి? మీరు చెప్పాలి. మీరు చెప్పండి. పోనీ దేవుణ్ణి పక్కన పెడదాం కాసేపు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఎలా ప్రేమించాలమ్మా మిమ్మల్ని? ఆడవాళ్ళందరూ తమ భర్తలు తమను ఎలా ప్రేమించాలని కోరుకుంటారు? హృదయపూర్వకంగా. నేను తప్ప మరో ఆడ మనిషికి నా భర్త హృదయంలో చోటు ఉండకూడదు, అందుకే నా మొగుడు నాకే ఏంటట సొంతం అట. నా మొగుడు నలుగురికి సొంతం అంటే ఒప్పుకుంటారా? నా మొగుడు నాతో పాటు ఇంకో 5గురికి సొంతం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నా మొగుడు నాకే సొంతం. ఇప్పుడు నా భర్త ప్రేమంతా ఎవరికి ఇవ్వాలి? మూటగట్టి తెచ్చి సంపాదన నాకే ఇవ్వాలి, ప్రేమ కూడా నాకే ఇవ్వాలి. పంచుకోవడానికి కుదరదట ఇది. అలాగే సేమ్ డిట్టో, వీళ్ళకంటే 2 ఆకులు ఎక్కువ. నా భార్య నాకే సొంతం, అంతే కదా. మన సమాజంలో ఒక జబ్బు ఉంది. ఎవరైనా మగాడు 2-3తో తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారు? అమ్మా చూసి చూడనట్టు పో అమ్మ, మగాడమ్మా, కాపురం పాడు చేసుకోకు, మెల్లిగా సరిదిద్దుకో అంటారు. ఇదే మాట మగాడికి చెప్పగలరా ఈ దరిద్రులు? చూసి చూడనట్టు పోవయ్యా,
కాపురం పాడు చేసుకోకు, సరిదిద్దుకో, ఆవిడే మారద్దులే అని ఇదే మాట మగాడికి చెప్పగలరా? అబ్బే, మగాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం. మగాడు తప్పు చేస్తే మగాడండి, తిరక్కపోతే ఏదో పనికిమాలిన సామెత, తిరక్కపోతే చెడిపోతాడట. ఆడది తిరక్కపోవడం వల్ల చెడిపోయింది, తిరగడం వల్ల చెడిపోయిందట. దిక్కుమాల సామెత విన్నారా మీరు ఎప్పుడైనా? ఆడది తిరిగి చెడిపోయిందట, మగాడట తిరక్కపోవడం వల్ల చెడిపోయాడు. అంటే ఎంత చెడిపోతే అంత బాగుంటాడా? ఎంత తిరిగితే తిరిగిపోతే అందరూ మంచోళ్ళని. నాకు తెలిసి ఈ సామెత కూడా మన మగాళ్ళే సృష్టించి ఉంటారు కదా మరి. సో ఇలాంటి దుర్బుద్ధి సమాజంలో ఉన్నప్పటికీ మగవాళ్ళకు కూడా నా భార్య నాకే సొంతం, అంతేనా కదా? నాకే అంటే ఇంకా కొంచెం గట్టిగా, నాకు మాత్రమే సొంతం, నేను మాత్రమే నీ యజమానిని, నేను మాత్రమే నీకు భర్తనై ఉన్నాను కదా. అంత ఘంటాపదంగా దృఢంగా కాంక్రీట్ వేసి చెప్పినట్టు చెప్తాడు. అలా కాదండి, మీరు కూడా నా భర్త అండి అంటే చచ్చిపోడా? అయ్యో గిలగిల కొట్టేసుకోడు. ఏమండి మీరు కూడా నా భర్త అండి బాబు, అయ్యో మీరు కూడా నా భర్తేనండి అంటే కూడా ఏంటి అంటాడు. కూడా తోడా ఉండకూడదు, మరి ఏముండాలి? మీరే అనాలి తప్ప ఏమనకూడదట, మీరు కూడా అనకూడదట. అంటే నన్ను మాత్రమే ప్రేమించాలి సంపూర్ణంగా. ఇది మీ అందరి కోరికైనప్పుడు 60 లేదా 70 ఏళ్ల బంధాలు ఇవి, అంతేనా? యుగయుగాలు ఉంటాయా ఏంటి? యుగయుగాలు ఏం కాదు, 60 లేదా 70 ఏళ్ళు. మన్నైనది వెనుకటి వలె మన్నైపోయిన వెంటనే బంధాలన్నీ తెగిపోవును, బంధాలు తెగిపోయి అశాశ్వతమైపోవును. సో కాబట్టి ఈ బంధం ఎక్కడితో ఏమైపోతుంది? కట్ అయిపోతుంది. మీరు ఎంత అన్యోన్య దాంపత్యం గలవారైనా సరే, ఈ ఇరువురిలో ఎవరైనా ఒకవేళ మరణిస్తే మరొకరిని వివాహం చేసుకునే అధికారం ఉంటుందా ఉండదా? అంటే బంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ యవ్వనంలో ఉండగా భర్త కానీ భార్య కానీ మరణిస్తే ఆ బంధాన్ని మరలా ఏం చేసుకోవచ్చు? మరొకరితో భర్తీ చేసుకోవచ్చు. ఇది అందరూ అనుమతించినటువంటి విధానమే, అందరూ అనుమతించినదే ఈ విధానం. ఏమండి? మరి అలాంటప్పుడు ఇది కేవలం జీవించి ఉండగా మాత్రమే నిలిచి ఉండే బంధము అని అర్థమైంది. కానీ ప్రభువుతో ఉన్న బంధం జీవించి ఉండగా నిలిచి ఉన్న బంధం మాత్రం కాదు, అది యుగయుగములు నిలిచి ఉన్న బంధము. అందుకే మనము బ్రతికినను ప్రభువారమే, చనిపోయినను ప్రభువారమే అన్నాడు పౌలు భక్తుడు. మనము బ్రతికినను ప్రభువారమేనట, చనిపోయినను ప్రభువారమేనట. మనము బ్రతికినను ఆయన కొరకు జీవించుచున్నాము, మృతి పొంది కూడా ఆయన కొరకే జీవించుచున్నాము, బ్రతికుండా ఆయన కొరకు మాట్లాడుతున్నాము, మృతి పొంది కూడా ఆయన కొరకే మాట్లాడుతున్నాము. ఎందుకంటే మనకి కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆయనే. ఆయన తప్ప మనకు వేరే దారి లేదు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే ఆధారము. అలాంటిది మన భక్తి జీవితం. కాబట్టి సంపూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించాలి. మొదట నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలని నేర్చుకున్నాం. అలాగే పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు, గురి వద్దకు పరిగెత్తాలని నేర్చుకున్నాం. అవునా? ఎలా అంటే హృదయపూర్వకమైన భక్తి జీవితంలో అది సాధ్యం అని నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అది ఎందులో సాధ్యమమ్మా? హృదయపూర్వకమైన భక్తి జీవితంలో అది సాధ్యం. హృదయం మొత్తాన్ని దేవుడికి ఇచ్చేసినప్పుడు అపవాది నిన్ను మాయలో పడేయటం కష్టం. ఎందుకంటే హృదయం నిండా ఆయన ఉంటాడు కాబట్టి. హృదయం నిండా ఆయన ఉండడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆయన భావాలు, ఆయన ఎసెన్స్ నీ హృదయం నిండా ఉండాలి. ఆయన ఎసెన్స్ ఉండాలి నీ హృదయం నిండా. ఎప్పుడైతే నీ హృదయం నిండా ఆయన ఎసెన్స్ ఉంటుందో ఆయన నీలో ఉన్నట్టే. ఉదాహరణకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక విధానాన్ని మనకి నేర్పించారు. ఆ విధానం ఏంటో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందే ఏముందట? వాక్యం ఉండినట. ఆది అందే ఏముండెను? వాక్యం ఉండెను. తర్వాత వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వాక్యము ఏమై ఉండెను? వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.
అంటే వాక్యము ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈక్వల్ టు వాక్యము అన్నట్టుగా మనకి ఈ వచనం అర్థమవుతుంది. అవునా? వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యం ఉంటే ఎవరున్నట్టు అనమాట? దేవుడు ఉన్నట్టు. దేవుడు అంటే వాక్యము, వాక్యం అంటే దేవుడు అనే విధంగా ఇక్కడ గ్రంథకర్త రాశారు. ఇప్పుడు నీ హృదయంలో ఆయన వాక్యం ఉంటే ఎవరున్నట్టు? నీ హృదయంలో దేవుడు ఉన్నట్టే. అర్థమైందా? అందుకే అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం, 34 నుంచి చదువుదాం. 10, 34, 35 రెండు చదువుదాం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము చెప్పినట్టు లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా అన్నాడు అక్కడ. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని అడిగారు. అంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే ఏమని చెప్పారట? ఏమని వ్రాయబడిందట? వారే దైవములు అని వ్రాయబడిందట. అంటే దైవము నీ హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు విలువ పెరిగిపోయి నువ్వు ఒక దేవాలయాన్ని అయిపోయావు. అంతేనా? దేవాలయము అని ఎప్పుడు అంటారు? దేవుడు ప్రతిష్ఠ చేయబడితే దాన్ని ఏమంటారు? దేవాలయం అంటారు. అంతే కదా? లోపల గర్భగుడిలో ఎవరున్నారంటారు? దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమని పిలుస్తున్నారు? దేవాలయం అని పిలుస్తున్నారు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు దేవాలయం అని పిలిచాడు. మీరు దేవుని ఆలయం అని. రెండో మాట ఏంటి? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. నివసించుట ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ వచనం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ చూడాలమ్మా. అమ్మా మీరు అందరూ రోజు బైబిల్ చదువుతారా? ఈరోజే చదువుతున్నారా? అమ్మా అందరిని అడుగుతున్నాను, ఇలా చూడండి ఒకసారి. రోజు బైబిల్ చదువుతానన్న వాళ్ళు చేయొద్దండి. డైలీ నేను బైబిల్ ఏదో ఒకటి చదువుతూనే ఉంటానండి. ఏదో ఒకటి అంటే ఆదికాండం 1వ అధ్యాయం సంవత్సరం అంతా చదువుతానని కాదు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం సంవత్సరం అంతా చదువుతాను, లేదో కీర్తన తీసుకుని అదే రిపీట్గా చదువుతానని కాదు. ఏదో ఒకటి కనీసం ఒక అధ్యాయం అయినా రోజు ఏదో పుస్తకం, పాత నిబంధనో కొత్త నిబంధనో మొత్తం మీద చదువుతానన్న వాళ్ళు చేయొద్దండి. డైలీ చదువుతానని నాకు మంచి అలవాటు ఉందన్నవాళ్ళు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి చేతులు ఎత్తన వాళ్ళని ఏమందాం? చెప్పిద్దామా? ఏమన్నా చిన్న శాపం పెడదాం వాళ్ళకి? చిన్న శాపం మీదనే పెడదాం సరదాగాను? ఏంటి? వద్దు కదా. వాళ్ళకి అర్థమైపోయింది, ఈసారి బుద్ధి తెచ్చుకుంటారులేండి. ఎందుకంటే అమ్మా దేవుని వాక్యాన్ని రోజు ధ్యానించడం వల్ల మీకే ప్రయోజనం. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. బైబిల్ తల దగ్గర పెట్టి పడుకుంటే లోపలికి ఏం వెళ్దు. ఆ జబ్బు మానేయండి, నలిగిపోద్ది అంతే అనవసరంగా బైబిల్. సంవత్సరానికి మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కొనాలి. కొంతమంది ఇంకా నలిపేస్తుంటారు, తల దగ్గర పెట్టుకుని దిండి కింద పెట్టుకుని అలాగా పొద్దున్న లేచేసరికి శుభ్రం బైబిల్ ఏమైపోతుంది? గుండె అయిపోద్ది. అలా గుండె చేసేయకండి, మీ గుండెలోకి ఎక్కించుకోండి. బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదమ్మా. బైబిల్ ఎందులోకి వెళ్ళాలి? తలంపుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు బిర్యానీ పొట్లం పొట్టగొట్టి తిరుగుతున్నాను ఒక బెల్ట్లో పెట్టుకొని కడుపు నిండుతుందా? చెప్పు, నిండుతుందా? పొట్ట కంటించుకో. బిర్యానీ పొట్టలు టేపులేసి వేడివేడి బిర్యానీ పొట్లం కట్టుకుని టేపులేసి పొట్ట అంటించుకుని బ్రేవ్ అను. ఎవరికైనా చెప్పు. అదేదో నా చిన్నప్పుడు సినిమా వచ్చింది, కోడిని కట్టుకుని ఉత్తానం తినేస్తుంటాడు కోట శ్రీనివాసరావు. అలాగా నువ్వు కూడా పొట్టకి కట్టేసుకుని బిర్యానీ పొట్టలో తిరుగుతూ ఉండు అటు ఇటు. ఎవరైనా అడిగారనుకో, అవును బిర్యానీ తింటున్నాను అని చెప్పు. అవతలుడు ఖచ్చితంగా నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోనో లేకపోతే రాజమండ్రి మానస హాస్పిటల్లోనో జాయిన్ చేద్దామని చూస్తాడు. అవునా కదా? నాకు బైబిల్ తల కింద పెట్టుకుని పడుకునే వాళ్ళు కూడా అలాగే కనబడతారు. బిర్యానీ పొట్లం పొట్టగొట్టు తిరిగే వాళ్ళు అలా కనబడతారు.
బిర్యానీ పొట్లం పొట్టగట్టు తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బైబిల్ తల కింద పెట్టు పడుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బైబిల్ ఎక్కడికి పోవాలని దేవుడు కోరుకున్నాడు చెప్పండి? ఎక్కడికి పోవాలని దేవుడు కోరుకున్నాడు? నీ హృదయంలోనికి, అంటే తలంపుల్లోనికి దేవుని వాక్యం వెళ్ళిపోవాలి. తలంపుల్లోనికి వెళ్ళిపోవాలి దేవుని వాక్యం. అక్కడ ఉంటాడు దేవుడు. హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే నీ హృదయంలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఏమవుతున్నాడట? నివసిస్తున్నాడట. సంఘమునకు చెబుతున్నాడు ఈ మాట. సంఘమునకు చెబుతున్నాడు ఈ మాట. పరిశుద్ధాత్ముడు మీలోనే నివసిస్తున్నాడట. ఆయనకి ఈ భూమి మీద ఎక్కడా వేరే చోట ఉండడు. ఆయన్ని శాశ్వతంగా మన మధ్యకి పంపించేశాడు యేసుక్రీస్తు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు, ఏంది నాకు వెనక చెప్పండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఎల్లప్పుడూ మీ వద్ద మీతో కూడా ఉండును. అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చి వెళ్ళిపోడు. ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు. ఎల్లప్పుడూ మీ వద్దే ఉంటాడు. మీతో కూడా ఆయన నివసిస్తాడు సంగమా అని ప్రభు మనకి భరోసా ఇచ్చేశారు. అంటే ఎవరు బాప్తిస్మం పొందుతారో, మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం, అప్పటి నుండి పరిశుద్ధాత్మ ప్రభావం వారి మీద ఉంటూనే ఉంటుంది. ఇక ఆ ప్రభావం మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోదు. బాప్తిస్మం అంత శక్తివంతమైనది. వన్స్ మీరు మారు మనసుతో కూడిన బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నారో ఆ రోజు నుంచే ఇక పరిశుద్ధాత్మ ప్రభావంలోనికి మీరు వచ్చేశారు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఇక మీరు ఆయన వారైపోయారు. నిబంధన చేసేశారు. ప్రభువా ఇదిగో సమాధికి వెళుతున్నాను ప్రభువా. ఏ సమాధి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటకు నేను ఇక్కడ సమాధి చేయబడుతున్నాను ప్రభువా నీటిలో. ఈ సమాధి తిరిగి లేపబడుతున్న నూతన జీవితానికి సాదృశ్యం. ఎప్పుడైతే తిరిగి లేపబడే నూతన జీవితం నీలో నాలో కనబడుతుందో పరిశుద్ధాత్మ ప్రభావమందు మీరు నిలిచి ఉంటారు. ఇక ఎన్నడూ మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని వ్రాయబడింది. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. నేను తండ్రిని వేడుకుందును. యోహాను సువార్త 14:16. 14:16 తీయండి త్వరగా. నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను. ఎప్పుడెప్పుడు ఉండుటకై? ఎప్పుడు ఉండుటకై? ఎల్లప్పుడు ఉండుటకై. మీ భర్త మీతో ఎల్లప్పుడు ఉంటాడా? టక్కుని చెప్పండి, ఉండడు. మీ భార్య మీతో ఎల్లప్పుడు ఉంటుందా? టక్కుని చెప్పండి, ఉండదు. ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్తే ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. రాత్రి వేళ పడుకుంటే మళ్ళీ పొద్దున్న దాకా ఎవరు బతుకున్నారో ఎవరు చచ్చిపోరో తెలియదు. నిద్రలోకి వెళ్తే మళ్ళీ పొద్దున్న లేచాక చూసుకోవాలి. మరలా మనం ఏ పని మీద వెళ్తే ఏముండదు, చచ్చిపోతే అసలు ఉండదు. పిల్లలు కూడా మనతో నిశ్చయమేమి ఉండరు. పెరిగి పెద్ద అయ్యాక రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు. అంతే కదా, పెళ్ళి లేక ఏమవుతారు? ఎగిరిపోతారు. మా బాబే మా నాన్న ఎప్పుడు నాతోనే ఉంటాడు అనడానికి లేవు. ఆ రోజులు కావు ఇవి. రెక్కలు వచ్చేంతవరకే మీ బిడ్డలు. రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎగిరిపోతారు వాళ్ళు. సో కాబట్టి ఎవరు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండరండి. మరి ఎవరు ఉంటారంటున్నారు? అది గొప్ప ప్రేమ. అందుకే తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, బిడ్డ కంటే, భర్త కంటే, అందరికంటే ఎక్కువగా మనతో ఉండువాడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. నిన్ను విడువను ఎడబాయను. అందుకే అక్కడ ఏ మాట రాయబడిందమ్మా? మీ వద్ద అప్పుడప్పుడు ఉండుటకై ఉందా? అక్కడ అప్పుడప్పుడు ఉండుటకై అనుందా? లేదా శుక్రవారం ప్రార్థనలో మాత్రమే ఉండుటకై అనుందా? లేదా ఉపవాస ప్రార్థనలో మాత్రమే ఉండుటకై అనుందా? మరి ఉజ్జీవ కూటములలో మాత్రమే ఉండుటకై అనుందా? మరి ఏముంది చెప్పండి గట్టిగా. అది గుర్తుపెట్టేసుకోండి. అంటే నువ్వు ఎక్కడున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఆయనకి నాకు సంబంధం లేదండి, నేను ఏం చేసినా ఆయన కనబడదని అనుకుంటున్నావేమో నువ్వు. అంతేనా? చూసారు, అప్పుడప్పుడు పోలీసులు రోడ్డు మీద కాస్తున్నారనగానే ముగ్గురున్న వాళ్ళు ఒకటి దిగేస్తుంటాడు. దిగేసి ఏం ఎరగని నడిచి వచ్చేస్తుంటాడు వీడు. ఎందుకు? దాటకి ఎక్కేద్దామని. అరే ఆ సెంటర్ దాటకి ఎక్కేద్దాంరా, అక్కడ వరకు మేము ఇద్దరు వెళ్తాం, నువ్వు దిగే. ఎందుకంటే త్రిబుల్ రైడింగ్ అంటే మళ్ళీ కేసు రాసేస్తాడు. నువ్వు తొందరగా దిగే, దూకేస్తాడు అంతే వెనక నుంచి. అరే పోలీసులు దూకేస్తాడు.
దూకేసి ఏం ఎరగనట్టు బస్ కోసం నడిచి వెళ్తున్నట్టు నడుస్తుంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే పోలీసులు దాటిపోయారు అనగానే, సెంటర్ దాటగానే మళ్ళీ ముగ్గురు ఏమైపోతారు? ఆ జత అయిపోతారు. పరిశుద్ధాత్ముడి విషయంలో, దేవుని విషయంలో మనం కూడా అలాగే చీటింగ్ చేద్దాం అనుకుంటే అవ్వదురా బిడ్డ. గుర్తుపెట్టుకో, నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోయేదవా, నేను అక్కడ ఉన్నాను. నువ్వు పాతాళంలోకి దిగిపోయేదవా, నేను అక్కడనే ఉన్నాను. నీతో కూడా నా మనస్సు రాలేదా అని ప్రవక్త అంటున్నాడు. ఎలీషా అంటున్నాడు. ఎవరితో? గెహజీతో. ఏంటి ఎలీషా మనస్సే గెహజీతో పోతుంటే ఎలీషా గొప్పోడా దేవుడు గొప్పోడా కదా? అంటే నీకు తలంపు పుట్టక మునిపే ఎలీషాకి తెలీదు, కానీ ఎవరికి తెలిసిపోద్ది? దేవునికి ఇంకా స్పీడ్గా తెలిసిపోద్ది. కాబట్టి జాగ్రత్త, మనం దేవుణ్ణి మోసం చేయలేం. కాబట్టి చర్చిలోనే దేవుడు ఉన్నాడు. నేను చర్చికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉంటే చాలు. ఒక ఆయన చెప్తున్నాడు, సిగరెట్ పెట్టట చర్చి బయట గోడ దగ్గర పెట్టేసి లోపలికి వస్తున్నట్టు. ఎంత పవిత్ర భక్తుడో! ఎందుకంటే ఆ పెట్టి జేబులో పెట్టుకుని లోపలికి వస్తేనట దేవుడు తెలిసిపోద్దట. అరే ఆ పెట్టేట లోపలికి వచ్చేసావు అనుకుంటాడట. అందుకని వచ్చినప్పుడట బండి కవర్లో పెడతాడట, ఫ్రంట్ కవర్లో సిగరెట్ పెట్టి జిప్పేస్తాడట. ప్రభా ఏమనుకోక ప్రభా, ఇక్కడే పెట్టి లోపల ఈ అపవిత్ర పదార్థమును లోపలికి తేవట్లేదు, ఈ లోపలికి మాత్రం తెస్తాను. ఈ అపవిత్ర పదార్థమును ఎక్కడికి తేవట్లేదు? ఆ లోపలికి తేవట్లేదు, చర్చి లోపలికి. కానీ ఏ లోపలికి తెస్తున్నాను? ఒకవేళ నిజంగా నువ్వు పొగ ఊస్తే దేవుడి మీద ఊదినట్టే నీ హృదయంలో ఆయన ఉంటే కనుక. అర్థమైందా నా భాష మీకు? దేవుడు ఒకవేళ నీ హృదయంలో ఉంటే, నువ్వు పొగ ఊది ఆ దేవాలయాన్ని పాడు చేస్తుంటే లోపల ఆయన ఉన్నప్పుడు పొగ ఊతున్నావు అనమాట. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు అనుకో, అతిథి మీ వియ్యం కూడా వచ్చాడు అనుకుందాం, పిల్లనిచ్చావు, వియ్యం కూడా వచ్చాడు అనుకుందాం. సిగరెట్ ఎలా దొమ్మని గట్టిగా లాగి మీ వియ్యం కూడా ముఖం మీద ఉఫ్ అని ఊదావు అనుకో, పిల్ల అక్కడ ఉంటుందా, ఇక్కడ వచ్చేద్దా? చెప్పండి, మీరు చెప్పండి, ఏమవుతుంది అంటారు? లేకపోతే పెళ్లి కొడుకు ఈరోజు పెళ్ళి అనుకోండి, పొద్దున కారు దిగాడు అనుకోండి మీ ఇంటి దగ్గర, బాగా లాగి అల్లుడు ముఖం మీద ఉఫ్ అని ఊదాం అనుకో, పెళ్ళి అవుతుంది అంటారా, పెడాకలు అయిపోద్ది అంటారా? కదా? అంటే మనం ఎవరినైతే గౌరవించాలో వాళ్ళ మీద పొగ ఊదకూడదు అన్నప్పుడు, మరి లోపలికి పొగ పంపిస్తే లోపల ఆయన పెట్టుకోవడం సాధ్యం అవుద్దంటారా? అవుతుందా? మరి అవుతుందా అవుదో మీరే చెప్పాలి. మహాభక్తులు కొంతమంది కైని ప్యాకెట్లు వెనకాల జేబులో పెట్టుకొని, సిగరెట్ పెట్టలేమో బండిలో పెట్టుకొని, దరిద్రం అంతా హృదయంలో పెట్టుకొని, కొంపంతా కళ్ళ నిండా పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీవే నా ప్రాణం, నన్ను ఎత్తుకోయేసయ్యా, పేక మీద అడిగేసి తొక్కేయేసయ్యా. ఈయన ఓ పాటలు పాడేసుకొని ఆరాధన ముగించేసుకుని ఇంటికి వెళ్ళిపోతారట. సరిపోతుందా అది? ఏమా అదా భక్తి జీవితం? అదా? కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట. నువ్వు మోసం చేయడం కుదరదు. చూసేస్తున్నాడు, అన్నీ చూసేస్తున్నాడు. నువ్వు ఏమేం చేసావో బాప్తిజం పొందిన తర్వాత ఇప్పటివరకు అన్నీ ఎవరు చూశారు? ఆయన కూడా తీసుకెళ్ళే చేసావు నువ్వు. ఇంకెంత అందంగా నీకు ఎవడు చెప్పలేడు. నువ్వు అది కాదండి, నేను చీకటి గదిలో స్విచ్ కట్టేసానండి అంటావేమో. ఏంటా చీకటి గదిలోకి వెళ్ళి ఏం చేశారట? స్విచ్ కట్టేశారా? స్విచ్ కట్టేస్తే ఆయన కనబడకుండా ఉంటుందా ఏంది? నువ్వు చీకట్లో చేసినా వెలుగులో చేసినా నీ రహస్య కార్యములు వెలుగులో కనబడ, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. నువ్వు చీకట్లో చేసినవి మిద్దెల మీద చాటింపబడతాయి అన్నాడు. నువ్వు మరుగైన స్థలాలలో చేసినవి బహిరంగ స్థలాలలో చాటింపబడతాయి. జాగ్రత్త, దేవునికి మరుగైనదేదియు లేదు అన్నాడు. కాబట్టి ఆయన్ని మోసగించడం మన వల్ల కాదు. బాప్తిస్మం పొందిన పిల్లలారా, అందరూ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. అండర్లైన్ చేసుకోండి, ఆయన మీతో కూడా నివసించును. నివసించును, నివసించుట అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఉంటాడని. తర్వాత ఇంకో మాట ఉంది దాని తర్వాత, మీలో ఉండును. మీ ఇంట్లో ఉంటాడడం లేదు, మీ బెడ్రూమ్లో ఉంటాడడం లేదు, మీ ప్రార్థనా గదిలో ఉంటాడడం లేదు, లేదా మీరు కట్టుకున్న చర్చిలో ఉంటాడడం లేదు. మరి ఎక్కడ ఉంటాడట ఆయన? అవేవి ఆయన ఉండడానికి సెట్ అవ్వట. మరి ఎక్కడ ఉంటే బాగుంటుందట ఆయనకి? చెప్పండి, ఎక్కడ ఉంటే బాగుంటుంది ఆయనకి? మీలో ఉండును. అర్థమైందా అమ్మ? చాలా మంది ముందు ఖాళీ ఉన్నాయి, నిలబడకండి, వచ్చి కూర్చోండి ఇక్కడ ప్లీజ్. అక్కడ చాలా మంది అక్క చెల్లెమ్మలు నిలబడి ఉన్నారు. ముందుకు వచ్చేయండి తల్లి, మీరందరూ ముందుకు వచ్చేస్తే చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లేచి వాళ్ళకి చైర్స్ ఇవ్వండి, అది సంస్కారం. అది మీకేం మోకాళ్ళ నొప్పులు లేవు కదా,
బాగానే ఉన్నారు కదా. ఆ పెద్దవాళ్ళకి చైర్స్ ఇస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. పిల్లలందరూ లేచి కిందకు వచ్చి కూర్చోండి. చాలామంది నిలబడి వాక్యం వింటున్నారు. అమ్మ ముందుకు వచ్చేయండి తల్లి, అక్కడ ఉన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు అందరూ ముందుకు రండి. చక్కగా చైర్స్ అన్నీ ఖాళీ అయ్యే వచ్చి కూర్చోండి. పిల్లలు త్యాగధనులు వీళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మంచి పిల్లలు, మీకు ఎప్పటికీ మోకాడు నొప్పులు రాకూడదు కాక. నేను చెప్పిన మాట విన్నారు కదా మరి, అందుకని. సో ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడట, ఆయన ఎల్లప్పుడూ మీలో ఉంటాడట, మీతో ఉంటాడట. అదే ఆయనకి ఇష్టమట. ప్రభా నువ్వు మా చర్చిలో ఉంటావా, ఆదివారం వచ్చి పలకరిస్తావంటే ఆయన అంటున్నాడు, అమ్మా నేను ఆ చర్చిల్లో అది ఉండనమ్మా, నేను ఎక్కడుంటాను? మీ దేహమే నా ఆలయం, మీ దేహమే నా ఆలయం. నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను. అంతే తప్ప నేను ఎక్కడో ఒక మూల కూర్చోవడానికి ఇష్టపడట్లా, ఎక్కడో మూల ఉండడానికి ఇష్టపడట్లా. నేను మీతోనే ఉండాలనుకుంటున్నా, మీలోనే ఉండాలనుకుంటున్నా అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని అంతటిని బట్టి మనకేమర్థమైందంటే పరిశుద్ధాత్ముడు వచ్చిపోయేవాడు కాదు. ఒకసారి నువ్వు నిబంధనకు లోబడితే, ఆ నిబంధనను నువ్వు గౌరవిస్తే, ఆయనతో నిబంధన చేస్తే, మారు మనస్సు పొందిన తక్షణమే, బాప్తిస్మం పొందిన తక్షణమే పరిశుద్ధాత్ముడు నీ అనుమతి లేకుండానే నిన్ను తన అధీనంలోనికి తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వే ఆయన అధీనంలోనికి రావడానికి నిబంధన చేసేసావు. ఇక అప్పటి నుండి ఆయన తోడు, ఆయన దయ, ఆయన కాపుదల నీకు తోడుగానే ఉంటుంది. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు నువ్వు మారు మనసు పొందావంటేనే నీలో దైవశక్తి పనిచేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అని వ్రాయబడింది. అంటే నువ్వు మారు మనస్సు పొందావంటేనే నీలో ఏ శక్తి పనిచేస్తుంది? దైవశక్తి పనిచేస్తుందని అర్థం. నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు అంటే నిన్ను దుష్టశక్తి ఇంకా ఏడిపిస్తుందని అర్థం, నిన్ను ఇంకా చీకటి లాగుతోందని అర్థం. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నావో నీలో ఏం పనిచేస్తుంది? దైవశక్తి పనిచేస్తుంది. నీలో ఉన్నాడు ఆయన, నీతో ఉంటాడు ఆయన. ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు సంపూర్ణంగా నీలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఎప్పుడు వాక్యం ఉండాలంటే ఆరోగ్యవంతుడు లోపలికి అన్నాన్ని పంపిస్తాడు, ఎందుకంటే అతనికి ఆకలేస్తుంది. అనారోగ్యవంతుడు లోపలికి అన్నాన్ని వెళ్ళనివ్వడు, ఎందుకంటే అతనికి ఆకలి ఉండదు. ఆరోగ్యవంతుడికి అనారోగ్యవంతుడికి అది తేడా. చూడండి, బాగా అనారోగ్యంతో చిక్కి శల్యం అయిపోయారు అనుకోండి, బిర్యానీ తింటావా బిడ్డ అంటే ఏమంటావు? అంటావు. అలా కాదు, నీకోసం స్పెషల్గా మటన్ బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ తిను అంటే, బాబు ఇప్పటికే 2 సెలైన్లు ఎక్కాయి, ట్యాప్ ఓపెన్ అయిపోయి ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు పెట్టొద్దు నాయన, నన్ను చంపేద్దామన్నా పెడుతున్నావు నువ్వు, నాకు అసలు తినాలని లేదు, నోరంతా చచ్చిపోయి ఉంది, చేదుగా అనిపిస్తుంది, మందులు మింగి మింగి అలిసిపోయి ఉన్నాను, నాకు ఆ మజ్జిగ ఉంటే ఇవ్వండి బాబు, నీళ్లు తాగుతాను అంటావు తప్ప నాకు చికెన్ బిర్యానీలు కావాలి, మటన్ బిర్యానీలు కావాలని అనలేవు, అనవు కూడా. ఏమో రైటర్ రా. ఇంకా గట్టిగా అంటే మజ్జిగ లేదా పెరుగు, చక్కగా ఒక ముద్ద అన్నం అలాగేమైనా పెట్టండి, ఇంకా జావ ఏదైనా కాసిపోయండి అంటారు. డాక్టర్లు అదే చెప్తారు, నువ్వు అదే కోరుకుంటావు. అంటే నీకు ఏముందని అర్థం? అనారోగ్యం ఉంది. అదే ఆరోగ్యంగా ఉన్నాడు ఏం చేస్తాడు? మటనెట్ చికెనెట్ ఏదైనా తినేస్తాడు, అంతే కదా తిన్నదల్లా అరిగిపోతుంది. ఎందుకు? బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు ఆహారాన్ని కోరుకుంటున్నాడు, అనారోగ్యంగా ఉన్నవాడు ఆహారాన్ని ఏమంటున్నాడు? వద్దంటున్నాడు. సేమ్ డిట్టో ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ హృదయంలో వాక్యాన్ని కోరుకుంటారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ వాక్యాన్ని వద్దంటారు. ఇదే సింపుల్ టెక్నిక్ సూచన ఇది. వాక్యం కావాలని కోరుకునేవాడు ఆరోగ్యవంతుడు, వాక్యం వద్దనేవాడు ఎవరు? అనారోగ్యవంతుడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు వాక్యం ఇష్టమా కష్టమా? ఇష్టం అని చెప్పి అలా అంత ఇష్టమా? ఊగుతా విని అంత ఇష్టమా? ఎప్పుడైనా బిర్యానీ ముందు తింటూ నిద్రపోయారా? వేడివేడి బిర్యానీ తింటూ ఆ బిర్యానీ మీద ఇలా పడిపోయి ముక్కలోకి వెళ్ళిపోయేలాగా నిద్రపోయారా? చికెన్ జాయింట్ అలా ముక్కులను దూరిపోయేలాగా నిద్రపోయారు ఎప్పుడైనా అలాగా? కానీ వాక్యం వింటూ అంటే అక్షయ ఆహారం భుజిస్తూ నిద్రవుతుంటారు చాలామంది, చూసారా? సరదాగా మీ పక్కన ఎవరైనా నిద్రవుతుంటే డెప్ మీద కొట్టుండో సార్, టక్కన లేవాలి వాళ్ళు.
సరే వీళ్ళు ఏంటంటే వాక్యం వింటూ ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు. బిర్యానీ తింటే ఎవడు నిద్రోడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి వాడు రోగంతో ఉన్నాడు, అందుకే బువ్వ తినాలనిపించట్లేదు. అర్థమైందా? రోగంతో ఉన్నవాడికి ఆసక్తి ఉండదు, ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్గా వినరాళ్ళు. ఏదో వచ్చామా, ఏ భార్యో బలవంతంగా తీసుకొస్తుంది ఇక్కడికి, ఏమండో మీరు రావాలండి వాక్యం వినాలని అంటే వస్తాడు మానవుడు. ఎప్పుడైపోద్దా అని చూస్తుంటాడు, వాచ్ వంక నా ముఖం వంక చూస్తుంటాడు. లేకపోతే సెల్ ఫోన్లో చూసుకుంటా, యాండ్ బాబు వీడు ఎవడండి జిగిరి బెల్లలాగా వదులుతలేదు, ఇందాక ఎప్పుడో మొదలెట్టాడండి, తొందరగా వదిలేస్తే పోతాం కదా, ఆమెను ఎప్పుడు అంటాడండి బాబీడు అనుకుంటుంటారు. ఇంకొంతమంది సార్ అసలు ఇంకా టైం తెలియట్లేదండి, మీరు ఎంతసేపు మాట్లాడినా టైం తెలియట్లేదు, ఇంకా చెప్పండి అంటే ఆసక్తి వాళ్ళకి. కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును అన్నట్టు వాళ్ళకి ఆసక్తి ఉన్నవారు ఇంకా వింటారు. మార్తకి మరియకి తేడా అదే. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుందట, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన విషయాలు ఆయన చెప్తుంటే వింటా కాలం గడుపుతుందట. ఈమెమో పనికిమాల పనులన్నీ పెట్టుకుందట బయట, ఏవో కాంట్రాక్ట్కి ఒప్పుకుని ఉంటుంది, ఏ చెక్కోడీలో జంతుకులు చేయడానికి మరి ఏమైనా ఒప్పుకుందో, లేకపోతే ఏమైనా కూలి పనులకి వెళ్ళడానికి ఒప్పుకుందో, ఏమైనా గుంపు మేస్త్రేమో మరి ఇవిడ కోతలకు అది మనుషులు పంపుతుంటారు కదా, మరి అలా గుంపు మేస్త్రేమో అనుకుంటాను నేను. విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడిందట. ఆ పని వేడేసుకుని వచ్చి అంటుందట, ఏమయ్యా నీకు చింతలేదా అని ఆయన అడుగుతుందట పాపం. నా చెల్లెల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుని ఏ చెప్తున్నావు అక్కలేని మాటలు, నాకు అక్కడ బోల్డ్ పని ఉంది, ఆవిడ పంపించి అంటుందట. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ నీది ఎగిరిపోద్ది, ఫ్యూజ్ కాలిపోద్ది, ఫిల్మెంట్ రాలిపోద్ది, ఈవిడిదే నిలబడద్ది, లైట్ వెలుగుతూ ఉంటుంది, నువ్వు మాత్రం మాడిపోతావు బల్బులాగా అని చెప్పాడు. ఎందుకంటే నీది నిలబడదు, నువ్వు పిచ్చిదానివి, నువ్వు పనికి మాలిన వాటి వెంట పడుతున్నావు, పనికొచ్చే దానికోసం మరియా నిలబడింది, పనికిరాని దానికోసం నువ్వు నిలబడ్డావు. ఏం తినాలో కూడా తెలియాలి మనకి. అర్థమైందా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అన్నాడు. కాబట్టి ఆకలి ఉన్నవాడి దగ్గరికి దెయ్యం రాదు, ఎందుకంటే వాడిలో సమృద్ధికి ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఒక వచనం చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోయే విధంగా. లూకాసు వార్తలో ఒక విచిత్రమైన సందర్భం రాయబడింది. 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం చూడండి జాగ్రత్తగా. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందట. అండర్లైన్ చేసుకోండి, ఎక్కడ తిరుగుతుందట అపవిత్రాత్మ? నీరుంటే వెళ్ళదా అక్కడికి? నీరున్న చోటకి వెళ్ళదట. మరి ఎక్కడికి వెళ్తుందట? నీరు లేని చోట్లకి వెళ్తుందట. ఇంతకీ ఏంటి నీరు అక్కడ? నీరంటే ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం. అందుకే ఒక పాట ఉంది, నీ వాక్యము నీరై ఉండెన్, నా దాహము తీర్చుచుండెన్, నీ వాక్యము నీరై ఉండెన్, నా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకీయుమా, నీ వాక్యము మాకీయుమా, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో, ఓ తులతూగవు నీ వాక్యముతో. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నేనిచ్చు నీరు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు, అది వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును. ఆ వాక్యమే నీరు. నీరు లేని చోటకి ఎవరు వస్తారు చెప్పండి? చెప్పాలి, ఎవరు వస్తారు? అపవిత్రాత్మ వస్తాడట. నీరున్న చోటకి ఎవరు రారు? అపవిత్రాత్మ రాడు. అంటే ఏ హృదయంలో నీరుంటుందో ఆ హృదయంలో దేవుడున్నాడు. ఏ హృదయంలో నీరు ఉండదో ఆ హృదయంలో ఎవరున్నారు? దయ్యం ఉంటుంది. మీరున్న చోట గబ్బిలాలు ఉండవు, మీరున్న చోట సాలిగూళ్ళు ఉండవు, మీరున్న చోట దుమ్ము ధూళి చెత్త చెదారం బల్లులు నల్లులు ఉండవు. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఉండవు?
మీరున్నారు కాబట్టి. మీరుంటే ఏం జరుగుతుంది? రోజు చీపురు పట్టుకుని ఊడ్చేస్తారు కాబట్టి, శుభ్రంగా ఉంచుకుంటారు కాబట్టి, కడుగుతారు, ఉతుకుతారు, మాపింగ్ చేస్తారు, అబ్బో చాలా చేస్తారు కదా ఇంట్లో లేడీస్. సో మీరున్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? నీట్గా ఉంటుంది. ఒక్క సంవత్సరం మీరు తాళాలు వేసి కోవైట్ వెళ్ళిపోండి, సంవత్సరం తర్వాత వచ్చి తాళం తీయండి, ఎలాగుంటుంది ఇల్లు? గబ్బిలాలు ఉంటాయి, సాలిగూళ్ళు ఉంటాయి, దుమ్ము ధూళి ఉంటుంది, చెత్త చెదారం పెరిగిపోద్ది. ఇక మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజులు పని ఉంటుంది దాన్ని శుభ్రం చేయాలంటే. చెత్తలు పట్టేస్తాయి, గుమ్మాలు కిటికీలన్నీ పాడైపోతాయి కదా. నా సర్వనాశనాలు అన్ని అందులోకి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా సేమ్ డిట్టో. ఏ హృదయంలో దేవుని వాక్యం అనే నీరుంటుందో అక్కడికి ఎవరు రారు? చెప్పండి, ఎవరు రారు? అపవిత్రాత్మ ఉండదు. ఎందుకంటే వారి హృదయములో నేనున్నాను, దేవుడున్నాడు. ఇది దేవుని ఆలయం, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మకు నిలయంగా ఉన్నారు వాళ్ళు. ఆ దేవుని వాక్యం అనే నీరు నిత్యము వారి హృదయాలలో నింపబడుతుంది. ఇక వాళ్ళకి దాహం లేదు, జీవజలాలు నింపబడుతున్నాయి లోపల. వాళ్ళను సాతాను ముట్టలేడు, ఏం చేయలేడు, వాళ్ళను భ్రష్టు పట్టించలేడు, వాళ్ళను పడగొట్టలేడు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయలేడు, వాళ్ళను మోసగించలేడు, మాయ చేయలేడు. ఏ హృదయంలో అయితే దేవుని వాక్యం కరువైపోతుందో వాళ్ళు సాతాను చేత పట్టబడి నాశనమైపోతారు. అందుకే నీరు లేని చోట్ల తిరుగుతుందట అది. అందుకే ప్రభు కూడా అన్నారు, బాప్తిస్మం పొందిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? డైలీ ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోవాలి? వాక్యం అనే ఆహారం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పుట్టిన వెంటనే ఏం మొదలు పెడతారు? చెప్పండి, ఏం మొదలు పెడతారు? తల్లి పాలు ఇవ్వడం మొదలు పెడతారు. అంటే ఏం కావాలి? పుట్టిన తర్వాత ఇంకేం కావాలంటే, పుట్టిన ప్రతివానికి ఏం కావాలి? పాలు కావాలి. పాల నుండి మరలా ఏ స్థాయికి వెళ్ళాలి? బలమైన ఆహారము తినగలిగే స్థాయికి వెళ్ళాలి. అంటే పుట్టిన ప్రతివానికి ఆహారం ఎంత ముఖ్యమో, బాప్తిస్మంలో తిరిగి జన్మించిన మీ అందరికి కూడా దేవుని వాక్యం అనే ఆహారం అంత ముఖ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని వాక్యం అనే ఆహారం నిత్యము మీరు భుజిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పడిపోరు, మీ ఆత్మీయ స్థితి బాగుంటుంది, మీరు గట్టిగా నిలబడతారు, బలమైన స్థితిలోనికి వెళతారు, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా, నిత్య జీవమును పంట కోయువారిగా, దేవదూతల కాపుదలలో వర్ధిల్లుతూ ఉంటారు మీరు, మీ కుటుంబం. ఎందుకంటే వాక్యం అనే కంచె మీ చుట్టూ ఉంది. ఏ కంచె? వాక్యం అనే కంచె. కంచె ఎప్పుడైతే వాక్యం అనే కంచె ఉందో, అపవాది మీ వద్దకు చొరబడటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. వాక్యం అనే కంచె లేనప్పుడు అపవాది చాలా ఈజీగా చొరబడతాడు. ఉదాహరణకి, ప్రహారీ గోడలు ఉన్న ఇంట్లోనికి కుక్కలు, పందులు అంత ఈజీగా లోపలికి రాగలవా? ఎందుకు? ప్రహారీ గోడ ఉంది, కిటికీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని లోపలికి అంత త్వరగా రాలేవు. అలాగే చుట్టూ ఫెన్సింగ్ వేసి, నీట్గా ప్రొటెక్షన్ చేసి, మొత్తం అంతా కరెక్ట్గా సెటప్ చేసిన ఇంట్లోకి దొంగ అంత ఈజీగా రాగలడా? రాలేడు. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంది. కొంతమంది ఇంటి చుట్టూ కరెంట్ కూడా పెడుతుంటారు కదా, నైట్ టైం ఆన్ చేస్తుంటారు, బోర్డులు పెడతారు, డేంజర్ రా నాయనా, మా గోళ్ళు ఎక్కకండి, మా గోళ్ళెక్కి వైర్లు ముట్టుకున్నారా, మీరు చచ్చారా, మాకు సంబంధం లేదు, మేము పర్మిషన్ తీసుకుని మా ఇంటికి కరెంట్ పెట్టుకున్నాం అని చెప్తారు వాళ్ళు. అంటే ప్రొటెక్షన్ ఉంది. ప్రొటెక్షన్ ఉన్నదాన్ని ముట్టుకుంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. కాబట్టి తొందరగా దొంగలు అందులోనికి చొరబడరు, ఆలోచిస్తారు, అమ్మ పవర్ ఉంది, ముట్టుకుంటే పోతాం అని లోపలికి తొందరగా దిగరు కదా. అలాగే వాక్యం అనే కంచె ఉన్న చోటికి అపవిత్రాత్మ రాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అపవిత్రాత్మ నీరు లేని చోట తిరుగుతుందట. నీరు లేని చోట్ల ఎక్కడైతే బాగా శుభ్రం చేసి రెడీగా ఉండి నీరు లేకుండా ఉందో అక్కడికి వస్తుందట. అంటే బాప్తిస్మం పొందడం ముఖ్యం కాదు, పొందిన తర్వాత రోజు ఫీడింగ్ ఉండాలి. ఏ ఫీడింగ్ ఉండాలి? అక్షయ ఆహారాన్ని భుజించాలి మీరు ప్రతిరోజు. అప్పుడే మీరు గురి యొద్దకు పరిగెత్తగలరు, అప్పుడే మీరు బలంగా నిలబడగలరు, అప్పుడే మీరు సత్యాన్ని తెలుసుకోగలరు, అప్పుడే మీరు సత్యం యొక్క లోతులలోనికి వెళ్ళగలరు. మన విశ్వాసం వాక్యం మీద మాత్రమే. ఇంకోటి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఓన్లీ వాక్యమేనా? చెప్పాలమ్మా, ఇంకేంటి ఆలస్యం?
ఓన్లీ వాక్యమేనా అండి, లేకపోతే ఎవరెవరికో ఉన్నట్టు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? అంతేనా? ఓన్లీ వాక్యం, ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ లేదండి మనకి. ఏ ఆల్టర్నేటివ్ లేదు, ఓన్లీ వాక్యం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. విశ్వాసమే సమస్తానికి మూలము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో సమస్తానికి మూలం విశ్వాసం, ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా. చూడండి, కొంతమంది ఈ పట్టు తిరుగుతుంటారు. ఎందుకు ఈ పట్టు తిరుగుతారు? తుడుచుకోవడానికి అనుకుంటున్నారా? అబ్బే, అందులో పరిశుద్ధాత్ముడు ఉంటాడట. ఎవడు చెప్పాడు అసలు? ఒళ్ళు మండిపోద్దు నాకు ఇలాంటి కథలు చూస్తుంటే. విశ్వాసం వాక్యం మీదని బైబిల్ స్పష్టంగా చెప్తే మళ్ళీ చందన బెదర్సులను బొమ్మన బెదర్సులను కొనుక్కొచ్చిన గుడ్డముక్కే కదా ఇది. పరలోకం నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నావా? లోడ్ వస్తుందండి. లోడు ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ప్రభు పంపిస్తున్నాడా మనకు లోడు? ఈ కర్చీఫుల్ లోడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి మీరు. అయితే చందన బ్రదర్సు, లేకపోతే బొమ్మన బ్రదర్సు, మహామహాడితే తుమ్మిడి బెదర్సు, ఇంకేదైనా బెదర్స్ ఉంటే ఆ బెదర్సు కదా. అక్కడెక్కడి నుంచో టోకును కొనుక్కొని లారీ వేసుకొస్తాం, అక్కడ పెడతాం లారీ. మహా అయితే నాకు ఎంత టోకును కొన్నప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పడుతుంది. ఇది నువ్వు ఎరిబాగులోడు కాబట్టి 100కు అమ్ముకుంటాను, నువ్వు కొనుక్కుంటావు. అంటే ఇప్పుడు నీ విశ్వాసం వాక్యం మీద నుంచి దేని మీదకి వెళ్ళింది? ఆల్టర్నేటివ్ కర్చీఫ్ని పట్టుకుంది. అది వాక్యానుసారం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అది వాక్యానుసారం కాదు. కర్చీఫులే పరిశుద్ధ డైరెక్ట్గా హృదయంలోకి వచ్చేస్తానని మనకు అవకాశం ఇచ్చేసినప్పుడు మళ్ళీ త్రూ హ్యాండ్ కర్చీఫ్ ద్వారా రా ప్రభు అంటే ఏమైనా బాగుందా? ఆయనకి ఇంకేమీ అవసరం లేదండి. నువ్వు విశ్వసించు, నేరుగా ఎక్కడికి వచ్చేస్తారట. నువ్వు తలుపు తెరు, ఆయన అక్కడే ఉండి తడుతున్నాడు. ప్రభు నాకు అలాగే ఇష్టం లేదు ప్రభు, మేము బ్రోకర్ ద్వారా పెళ్లి చేసుకున్నట్టు డైరెక్ట్ అప్రోచ్మెంట్ నాకు ఇష్టం ఉండదు ప్రభు, మాకు ఎవడో బ్రోకర్ ఉంటేనే బాగుంటుంది ప్రభు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, పెళ్ళిళ్ళు బ్రోకర్ లాగా మాకు కూడా ఒక కర్చీఫ్ ద్వారా రా ప్రభు. ఆడెవడో చేతబడి చేస్తాడట నిమ్మకాయ ద్వారానట, ఇంకోటి ఎవడో చేస్తాడట పచ్చిమిరపకాయ, అదే ఎండుమిరపకాయ ద్వారానట, ఇంకొకటి చపాతీ పిండితో ముద్ద చేసేట అందులో ఈ మేకులు పుల్లలో గుచ్చుకుంటాడట. నాకు చేయమన్నాడు చూద్దాం. ఆ నిమ్మకాయ ఏమైనా నా దగ్గర పెట్టుకొస్తే శుభ్రం పిండి తాగేస్తాను ఎండాకాలం. ఆ ఎండుమిరపకాయ ఏమైనా నా దగ్గర తీసుకొస్తే చక్కగా తాలింపులు వేసేయమంటాను మా ఆవిడ్ని. నేను అస్సలు అలాంటి చెత్తకి చెదారానికి భయపడను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు బలవంతుడు, గొప్పవాడు. ఇలాంటి చెత్తకి నేను భయపడను. ఆడు బొమ్మలు చపాతీ పిండితో కాకపోతే మైదా పిండితో చేసుకోమని ఇంకా జిగిరి ఎక్కువ ఉంటుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఎక్కడో ఏజెన్సీలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడే, అరే నాయన మీకు చేతబడులు చేసే మగాడు ఎవడైనా ఉంటే రండి, ఎన్ని ఎంటికలు కావాలంటే అన్ని ఎంటికలు ఇస్తాను, ఆల్రెడీ ఊడిపోతాయి, కావాల్సిన కాడికి పట్టుకెళ్ళిపోండిరా అన్నాను. నిజం చెప్పాను నేను. కావాలంటే నా పబ్లిక్ వీడియో చెక్ చేసుకోండి. కావాల్సిన కాడికి పట్టుకెళ్ళిపోండిరా, ఎన్ని చేతబడులు పెడతారో నాకు పెట్టండి రా చూద్దాం అన్నాను. నాకు పెట్టండి చూద్దాం, మీకు ఏమైనా ఓపుకుందేమో అన్నాను. ఒక్కడు కూడా పెట్టలేదు, ఇప్పటివరకు రాలేదు. వస్తే ఇస్తాను, కావాలంటే మీరైనా పట్టుకెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. అంటే మొత్తం ఒకేసారి పీక్కెళ్ళిపోకండి, బాగోదు. మీలో ఏమైనా చేతబడి చేసేవాళ్ళు ఉంటే 4-5 పట్టుకెళ్ళండి. మీ ఓపిక చేసుకోండి, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అలా కాదండి బ్లడ్ ఇవ్వండి అంటావా, రా తీసుకో. ఆర్ఎంపీ డాక్టర్ ఎవరికైనా తీసుకొచ్చి చక్కగా నా చేతులను తీసుకుని వెళ్ళి అదే పనిగా కొంచెం టెస్ట్ కూడా చేసి పంపించి. ఈ మధ్య చేసుకోలేదు బ్లడ్ రిపోర్ట్, అది కూడా ఉపయోగం. మరి నీకు ఇచ్చినందుకు నాకు ఏదో ఉపయోగం ఉండాలి కదా. ఆ తర్వాత మిగిలిన రక్తంతో నువ్వు చేతబడి చేసుకో. ఆ బాణామతి చిల్లంగి ఏం చేతో చేసుకో నీ ఓపిక. సో మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. వాళ్ళు మాయలు, మర్మాలు, కర్మాలు ఎందుకు పనికిరావు. వాళ్ళ మంత్రాలకు చింతకాయలు కూడా రాలో. వాళ్ళు ఏం చేయలేరు. చీటర్స్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు. సో కాబట్టి మన విశ్వాసం దేని మీద ఆల్టర్నేటివ్గా లేదు. ఒక పదార్థాన్ని చూసి ప్రభు ఈ పదార్థం ఉంటేనే నాకు విశ్వాసం కలుగుతుంది, ఈ పదార్థం లేనప్పుడు నా విశ్వాసం శూన్యం అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారం లేదు. ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలట, కార్యం దాని అంతటదే జరుగుతుందట. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమండి మన క్రైస్తవ సమాజంలో కొబ్బరి నూనె బాగా మిళితం అయిపోయింది కదా, కొబ్బరి నూనెకి మనందరం ప్రాధాన్యత ఇస్తున్నాం కదా, మరి ఎవరైనా ప్రార్థన చేయమని వచ్చినప్పుడు కూడా చిన్న డబ్బా చేతితో పట్టుకుని వస్తారు. అయ్యగారు ఇందులో వేలు ముంచి నా నుదుటికి మీద సిలువు గుర్తేసి చక్కగా ప్రార్థన చేస్తే ఇది ప్రార్థన నూనె అయిపోతుంది, నేను ఇంటికి పట్టుకెళ్ళి తాగే కాడకు తాగుతా, తినే కాడకు తింటా
రాసుకునే గడకు రాసుకుంటా అనే విధంగా మన వాళ్ళు ఉన్నారు. ఇక కొన్ని చోట్లయితే మామూలుగా మనిషికి రాయటం వీలు పడక దేవుడు చెప్పమనని పిచికారీ ట్యాంకులు పెట్టేసుకున్నారు వీళ్ళు సులువుగా ఉండడానికి. ప్రభు ఏం చెప్పలేదు, నాయన ట్యాంకులు పెట్టేంట్రా కొట్టేంట్రా, ఇంకా నయం మడుగు తవ్వించి కొబ్బరి నూనె అందులో పోసి అందులో తోసేలేదు స్విమ్మింగ్ పూల్ లాగా. అయ్యేం దేవుడు చెప్పలా, మనకు అనుకూలంగా మనకి ఎలాగ అవకాశవాదులు కదా వీళ్ళు, అవకాశవాదులు ఎలాగ అవకాశం ఉంటే అలా తిప్పేస్తారనమాట. ఇంకా ఇందులో ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదని ఉంటే అబ్బాయి లేదండి మేము కలిపే కాడ కలుపుకుంటాం, తీసే కాడ తీసుకుంటాం, అవసరమైతే పిచ్చికారీ చేసేస్తాం మందు కొట్టి ట్యాంకులు తెచ్చి. మనకు ఆ ట్యాంకుతో కొడేసినా పర్లేదు అనుకుంటాం, కోడింగ్ చేసుకుంటాం శుభ్రంగా. ఒక ఆయన వాళ్ళ పిల్లాడు చిన్న పిల్లాడండి 5-6 ఏళ్ళు ఉంటే ఒంటి మీద ఉన్న గుడ్లని ఇప్పేశాడు, ఇప్పేసి గిరగరా తిప్పేస్తున్నాడు, ఏదో అరిసే నూనెలో వేసి తిప్పినట్టు అటు ఇటు కూడా ఏగాలన్నట్టు మొత్తం అంతా తగలాలేమో, మొత్తం ఇంకా కర్రగట్టే లేదు గొప్పోడు తిప్పుతున్నాడు పిల్లాడిని ఇలా గాల్లో పెట్టి తిప్పుతుంటే వాళ్ళేమో కొడుతున్నారు గట్టిగా. సార్ ఇంకా మూల తొడల మధ్యలో తగలేదు సార్, ఇంకొచ్చి కొట్టండి సార్ మా పిల్లాడికి, గట్టి కొట్టండి సార్ అన్నాడు. తిప్పుతున్నాడు అనమాట పిల్లాడిని గాల్లో పెట్టి. ఎందుకు పనికిమాలిన పనులు. ఒక మాట మీకు చెప్పనా, నూనె రహస్యం చాలా సింపుల్ అండి, అదేం పెద్ద విషయం కాదు నూనె రహస్యం. ఒకసారి చూడండి మార్కు సువార్త, నూనె రహస్యం చూద్దాం ఒకసారి. అసలు నూనె ఎందుకు చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మన విశ్వాసం కేవలం దేని మీద చెప్పాలి, దేని మీద? వాక్యం మీద. మరో ఆల్టర్నేటివ్ ఏవి మనకి దేవుడు ఇవ్వలేదు. అది కర్చీఫ్ అయినా, కొబ్బరి నూనె అయినా, ఇంకోటైనా, లేకపోతే ఎక్కడో ఎవరో సమాధి మీద మట్టి అయినా, లేకపోతే ఎవరో ఇచ్చిన పూసల దండైనా, ఇంకొకళ్ళు ఆయన హైదరాబాద్లో ఒక ఆయన బాప్తిసం తీసుకోవడానికి యోర్దాన్ నదిలోంచి తెస్తాడు జలాలు. ఇక్కడ జలాలు కాదేటి కాదా? అలాగనుకుంటే అందరూ యోర్దాన్ నదిలోకి వెళ్ళే బాప్తిస్మాలు తీసుకోవాలా? ఇక్కడ నీరు కాదండి. మరి ఇక్కడ తీసుకున్న బాప్తిస్మాలన్నీ గాలికి పోయినట్టేనా? ఇంకా అంటే యోర్దాన్ నదిలోకి వెళ్ళి నీళ్ళు తెస్తేనే బాప్తిస్మా? అది పిచ్చి బాగా ముదిరిపోయింది, అక్కడ తొండ ముదురు ఓసరవిల్లైనట్టు ఆ పిచ్చి బాగా ముదిరిపోయింది. మనకి యోర్దాన్ నదిలో నీళ్ళేం అవసరం లేదమ్మా, ఎక్కడ నీళ్ళైనా నీళ్ళే. బాప్తిస్మం ఎక్కడైనా ఒకటే, అది ఎక్కడైనా నీరుంటే చాలు. హృదయ సంబంధమైనది బాప్తిస్మం. అయ్యయ్యో అనవసరంగా ఇక్కడ తీసేసుకున్నామని బాధపడిపోకండి. అక్కడ తీసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళండి, ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎందుకు పనికిరాను అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఇది విశ్వాసానికి సంబంధించింది తప్ప నీటి వల్ల నీకు వచ్చేదేమీ లేదు. అక్కడ జరిగేదేది విశ్వాస సంబంధమైన దైవ కార్యం. అక్కడ ఏ నీరున్నా పర్లేదు, నీరుంటే చాలు. యోర్దాన్ నదిలో నీళ్ళే తేవాలని ఏమీ లేదు, అవునా కదా? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సరే, మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు శిష్యులకు చెప్తున్న మాట. మార్కు సువార్త 6:13, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండ్రి అని ఉంది. అక్కడ రోగుల్ని ఏవి రాసి స్వస్థపరుస్తున్నారట? నూనె రాసి స్వస్థపరుస్తున్నారట. ఇంకో మాట చూద్దాం, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. అంటే గాయం కట్టడానికి ఏం పోసారట? ఇక్కడ నూనె పోసారట. రోగం తగ్గడానికి ఏం పోసారట? నూనె రాశారట. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందరికీ దొరికిందో ఒక అరగంట ఆగమంటారా? దొరికేసింది అందరికీ. పేజీ నెంబర్ చెప్పండి. కొత్త నిబంధనలో ఎంత? సూపర్, పర్లేదు, మీరు ట్రాక్ మీదే ఉన్నారు. చదవండి ఇప్పుడు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మార్క్స్ వార్తలో నూనె రాచి ఎవరిని స్వస్థపరిచారంటే చదువుకున్నాం? రోగుల్ని. లూకాసు వార్తలో నూనె దేనికి వాడారని చదువుకున్నాం? గాయాలు కట్టడానికి. అంటే అతను కూడా రోగే, అంటే గాయాలైపోయిన వాడు. ఆ గాయాలు కట్టడానికి ఏం వాడాడు? నూనె వాడాడు. రోగం తగ్గడానికి ఏం రాశారు? నూనె రాశారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు 14వ వచనంలో? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవరిని పిలిపించాలట? సంఘంలో పెద్దలను పిలిపించాలట. పిలిపిస్తే వారు ప్రభువు నామమున
అతనికి నూనె రాసి అతని కొరకు మళ్ళీ ప్రార్థన చేయాలట. నూనె రాసేసి ప్రార్థన చేయాలట. రోగికి అక్కడ కూడా మార్క్స్ వార్తలో రోగులకే, లోకాసు వార్తలో గాయాలకి. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? నూనె అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఔషధము. బైబిల్ పరిభాషలో నూనె అనగా ఔషధము. ఆ రోజుల్లో అల్లోపతి లేదు, ఆపరేషన్లు లేవు, ఇంగ్లీష్ మెడిసిన్లు లేవు. మరి ఏముంది అప్పుడు? ఆ రోజుల్లో ఏ రోగం వచ్చినా నాటు వైద్యం, నూనె వైద్యమే. నాటు వైద్యం, నూనె వైద్యం. యెషయా ఏ ముద్ద తెప్పించమన్నాడండి? ఏ ముద్ద? అంజూరపు పళ్ళ ముద్ద తెచ్చి ఏం చేశాడు? ఆ గాయానికి కడితే ఆ గాయం ఏమైంది? హీల్ అయింది. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా అంటాడంటే గుగ్గిలం కూడా దేనికి వాడేవారన్నమాట? వైద్యానికి వాడేవారన్నమాట. పూర్వకాలంలో లోకా కూడా వైద్యుడే. సువార్థికుడైన లోకా కూడా ఎవరు? వైద్యుడు. ఇప్పటికి కూడా మీరు కేరళ వెళ్ళిపోయారు అనుకోండి, చాలా వ్యాధులకి ఏం వాడతారు తెలుసా? రకరకాల నూనెలు వాడతారు. నూనె అనగానే మనకు తెలిసింది కొబ్బరి నూనె ఒకటి, ఒలివ నూనె ఒకటి, గానుగు నూనె ఒకటి, తవుడు నూనె ఒకటి, వేరుశనగ నూనె ఒకటి, క్యాన్సర్లు కలిగించే కల్తీ నూనె ప్యాకెట్లు ఒకటి. మనం కొనుక్కునే ప్రతి ప్యాకెట్ 110, 150 ఉంది కదా. సరిగ్గా ఈ సంవత్సరంలో ఆడితే క్యాన్సర్ వచ్చేది మీకు. అంత దరిద్ర కొట్టు నూనెలు అవి. ప్యాకెట్ నూనెలు అన్నీ కల్తీ నూనెలే. మీరు ఆడించుకునే ఇంక తినాలి. ఈ రోజులు బాగాలేదు. పర్లేదులేండి, ప్యాకెట్ తెచ్చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కదా అనుకుంటున్నారేమో. అన్ని క్యాన్సరు. ఆ నూనె అసలు మంచిది కాదు. పిల్లలకి అసలు పెట్టకూడదు, మనం అసలు తినకూడదు. కొంచెం రూపాయి ఎక్కువైనా హాస్పిటల్కి పోసేది దేనికి పోద్దాం? ఆ నువ్వులకో వేరుశెనగ గుళ్ళకో పోసి దగ్గరుండి ఆడించుకోండి. ఆడేటోళ్ళు దొంగోళ్ళేనట. మిమ్మల్ని అలా పక్కేళ్ళని చాలా కలిపెత్తుంటారట అక్కడ సైడ్ వేసేసి. అందులో కూడా ఏమైనా మంచోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆడించుకోండి. సరే, నేను ట్రాక్ తెప్పిపోయా. నూనె దగ్గరికి వస్తున్నా. నూనె ఆ రోజుల్లో వైద్యానికి వాడేవారు. అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు. ఆకుపసర్లని, పసర మందులు, నాటు మందులు, నూనెను మందుగా వాడడం యేసు ప్రభు వారు ఉన్న కాలంలో కానివ్వండి, ప్రవక్తలు ఉన్న కాలంలో కానివ్వండి, అపోస్తులు ఉన్న కాలంలో కానివ్వండి, లోకా గారు వైద్యం చేస్తున్న కాలంలో కానివ్వండి, నాటు వైద్యమే తప్ప హోమియోపతి, అల్లోపతి అప్పటికి లేవు. అర్థమైందా? ఆ రోజుల్లో ఎవరైనా రోగి అయి ఉంటే ఆ రోగికి నూనె రాసి వీళ్ళు ప్రార్థన చేసేవారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేసేది? స్వస్థపరిచేది. ఇంకో పాయింట్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త అందరూ తీయండి. 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఏం పెట్టిద్రి? ఏ ప్రార్థన చేస్తే సరిపోదా? ఆకలి కొన్నోడికి ప్రార్థన చేస్తే సరిపోదా? నూనె రాసి సరిపోదు. ఆకలికి దేవుడిచ్చింది ఏంటి? భోజనం. ఆకలికి దేవుడు ఏమిచ్చాడు? భోజనం ఇచ్చాడు. భోజనం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సహోదరుడు ఎవరైనా ఆకలి కొంటే మీరు ఏం చేయాలి? భోజనం పెట్టాలా? నూనె రాసి ప్రార్థన చేయాలా? భోజనం పెట్టాలి. ప్రార్థన పనికిరాదు అక్కడ. ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. నేను ఆకలి కొంటిని, నాకు మీరు ఏం పెట్టారు? భోజనం పెట్టారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. భోజనం పెట్టాలి. నెక్స్ట్, దప్పిగొంటిని, నీళ్ళు ఇవ్వాలి. మళ్ళీ భోజనం పెడతానంటే కుదరదు. దప్పికి తీరాలంటే భోజనం పనిచేయదు. దప్పికి తీరాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి. నీళ్ళు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే దేనికి తగింది దానికి ఇవ్వాలి. అక్కడ ఆకలి అయితే ఏది తేవాలి? భోజనమే తేవాలి. ఇంకా వేరేది కుదరదు. దాహం అయితే ఏం తేవాలి? నీళ్ళే తేవాలి. ఇంకోటి కుదరదు. రెండోది. మూడోది, పరదేశం ఏంటిని నన్ను ఏం చేశారు? చేర్చుకున్నారంటే దిక్కు లేకుండా ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఏం చేశారు? మీరు చేర్చుకున్నారు. అది తప్ప వేరే అవకాశం లేదు. నెక్స్ట్, దిగంబరిని ఏంటిని నాకేమిచ్చారు? బట్టలు ఇచ్చారు. అంటే దిగంబరికి ఏమి ఇవ్వాలి? బట్టలే ఇవ్వాలి. నూనె రాస్తానంటే కుదరదు, అన్నం పెడతానంటే కుదరదు. దిగంబరత్వం పోవాలంటే ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇస్తానంటే కుదరదు. ఏమి ఇవ్వాలి? బట్టలే ఇవ్వాలి. అంటే దేనిది దానికి సెపరేట్ చేశాడు దేవుడు. ఈ బట్టలు సృష్టించింది కూడా ఎవరు? దేవుడే. ఆదామవ్వలకు ముందు బట్టలు తొడిగింది ఆయనే. మొట్టమొదటి ఆదామవ్వలకు బట్టలు ఇచ్చింది ఎవరు? దేవుడే. దిగంబరిని ఇంటిని ఏమిచ్చారు? బట్టలు ఇచ్చిత్రి. రోగినై ఉంటిని నన్ను చూడవచ్చిత్రి. చూడడానికి వచ్చారంటే ఏం తెచ్చారు? ఏంటి ఇప్పుడు రోగిని చూడడానికి వచ్చారంటే ఏం తేవాలి? రోగి కోసం ఏం తేవాలి?
మందులు తేవాలి. రోగికి ఏది అవసరం? మందులు అవసరం. రోగికి మందులు అవసరం. అప్పుడప్పుడు చూడండి, రోగిని చూడడానికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్తుంటాం మనం. యాపిల్స్ అని, జామకాయలని, బత్తాయిలని ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. ఎందుకు ఫ్రూట్స్ పట్టుకెళ్తాం తెలుసా? అవి కూడా అతనికి వైద్యమే. ఫ్రూట్స్ తినడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి మీరు ఏం తినండి అమ్మా, ఒంట్లో బాగలేనప్పుడు ఏం తినండి? ఫ్రూట్స్ తినండి అంటారు వైద్యులు. మనం కూడా ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. ఒకవేళ డాక్టర్ అయితే ఏం పట్టుకెళ్తాడు? మందులు పట్టుకెళ్తాడు. అవునా కదా? ఇప్పుడు మీ ఆయన గారు డాక్టర్ అనుకోండి, ఏమండి తలనొప్పిగా ఉందని అంటే ఒక టమాటాకి పట్టుకొస్తాడేటి? పారాషూట్ డబ్బా పట్టుకొస్తాడా? ఏం పట్టుకొస్తాడు? ట్యాబ్లెట్ పట్టుకొస్తాడు. ట్యాబ్లెట్ అవకాశం ఉంది కాబట్టి ట్యాబ్లెట్ పట్టుకొస్తున్నాడు. ట్యాబ్లెట్ అవకాశం లేకపోతే నాటు మందు తెచ్చేవాడు కదా. ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థన చెయ్యాలి అంటే అర్థం ఏంటంటే మెడిసిన్ ఇచ్చి ప్రార్థన చేయాలి అని. ఆ రోజుల్లో నూనె మెడిసిన్ కాబట్టి నూనె ఇచ్చారు. ఇప్పుడు మీకు ఏదైనా రాచపుండు వచ్చింది అనుకోండి, అంజూరపళ్ళ ముద్ద కట్టక్కర్లే. రాచపుండు వస్తే యాంటీబయాటిక్స్, ట్యాబ్లెట్స్, చాలా రకాలైన ఇంజెక్షన్స్, రకరకాల వైద్యాలు, కీమోథెరపీలు అవి ఇవి ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏవీ లేవు కాబట్టి ఏం కట్టాడు? అంజూరపళ్ళ ముద్ద కట్టాడు. మరి ఇప్పుడు కూడా అంజూరపళ్ళ ముద్ద కడితే తగ్గిపోద్దా? లేదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడున్న ఇమ్యూనిటీ పవర్ వేరు, ఇప్పుడున్న ఇమ్యూనిటీ పవర్ వేరు. కాబట్టి నూనె అనగా వైద్యానికి సంకేతం. అంటే దీని అర్థం ఏంటంటే ఆకలి కొంటే అన్నం పెట్టి ఆదరించు, దప్పికొంటే నీళ్ళిచ్చి ఆదరించు, ప్రార్థన చేయి. వస్త్రహీనుడై ఉంటే, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇచ్చి ఆదరించి ప్రార్థన చేసి రా. అలాగే రోగి అయి ఉంటే మందులు ఇప్పించి ప్రార్థన చేసి రా. ఇప్పుడు అక్కడ మంచి సమరయుడు గాయాలు కట్టడానికి ఏం వాడాడట? నూనె వాడాడు. శిష్యులు కూడా రోగం మీద నూనె రాసి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? రోగం వస్తే దానికి తగ్గ మందులు తీసుకొని ప్రార్థన చేసుకుని వేసుకోవాలి, అంతే. సంఘాన్ని పిలిపించుకుని అమ్మ అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా మందు తీసుకుంటున్నాను, ఈ మందే కాదు నా విశ్వాసము, దేవుని కృప నన్ను ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఆకలేసింది, ప్రార్థన చేసుకునే కదా అన్నం తింటాం. ఏమా ప్రార్థన చేసుకునేనా ఆకలేస్తే అన్నం తింటున్నాం? దాహం ప్రార్థన చేసుకునేనా తాగుతున్నాం? అవునా? వస్త్రాలు ప్రార్థన చేసుకునేనా వేసుకుంటున్నాం? అలాగే మందులు కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేసే వేసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ నూనె రాయండి అంటే రోగానికి నూనె అవసరం అని తప్ప, ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నట్టుగా క్యాన్సర్ వచ్చినా నూనెనట, ఎయిడ్స్ వచ్చినా నూనెనట, కరోనాకి నూనెనట, ఇంకా అన్ని రకాల జబ్బులకి నూనె వాడండి, మీరు నూనె యందు విశ్వాసం ఉంచండి అని బైబిల్లో ఎక్కడా లేదు. అక్కడ నూనె అనగానే వైద్యానికి సంకేతం. ఆ రోజుల్లో నూనెతో వైద్యం చేసేవారు కాబట్టి నూనె వాడేవారు. ఈ రోజు నూనెను వ్యాపారం చేసి పడేశారు మనోళ్ళు. 20 రూపాయలు పెట్టి డబ్బా కొని దాని మీద వాళ్ళ సంఘం స్టిక్కర్ వేసుకుని 200కు 300కు అమ్ముకుంటున్నారు వ్యాపారం చేసుకుని. విశ్వాసం మనోళ్ళు కాస్త మెల్లిగా నూనె మీద పెట్టేశారు. చివరికి బైబిల్ మీద పోయింది, వాక్యం మీద పోయింది, దేవుని మీద పోయింది. దేని మీదకి వచ్చేసింది? నూనె ఉంటేనే నాకు స్వస్థత వస్తుందనే దౌర్భాగ్యం స్థితికి దిగజారిపోయారు మీరు. నూనె లేకుండా దేవుడు స్వస్థపరచలేడా నిన్ను? ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది, నూనె వేసేసుకుంటున్నారా? అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారా? హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలమ్మా? నూనె వేసుకుంటే అయిపోద్దా? మరి ఏం చేయాలి? చచ్చినట్టు 108కి ఫోన్ చేసి వెళ్ళాలా వద్దా? స్టంట్ వేసుకోవాలా? ఒకవేళ బాగా పూడుకుపోతే బైపాస్ సర్జరీ చేయించుకోవాలా? 24 గంటలు నొప్పి వచ్చింది, నూనె తాగేస్తాను ప్రభు అంటే అయిపోద్దా? ఇప్పుడు ఈ మందులన్నీ ప్రకృతిలో పెట్టింది ఎవరమ్మా? శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే ఎలా కనిపెట్టారు? వాళ్ళు దేవుడు పెట్టబట్టేనా వాళ్ళు కనిపెట్టారు? మీరు చెప్పండి. దేవుడు పెట్టబట్టేనా వాళ్ళు కనిపెట్టారు? దేవుడు పెట్టకపోతే వాళ్ళు కనిపెట్టేవారా? అంటే ఈ మందులన్నీ కనిపెట్టారు వాళ్ళు అంటే దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, ముందుగానే ప్రకృతిలో వాటన్నిటిని పెట్టి కనిపెట్టేలా చేశాడు. మనం రాకముందే మన కోసం ఆహారం సిద్ధపరిచిన దేవుడు మనం రాకముందే మన కోసం రకరకాల మందుల్ని కూడా సిద్ధం చేశాడు. ఈ మందులన్నీ దేవుడిచ్చినవే ప్రకృతిలో. కాబట్టి ఏదైనా వ్యాధి వస్తే మందు మింగండి, మందు మింగండి, ప్రార్థన చేసుకుని విశ్వాసం దేవుని మీదే ఉంచండి. డాక్టర్లు కూడా ఏమంటారు తెలుసా? అమ్మా మా పని మేము చేసాం, మీరు మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అంటారు. అంటారనరా? మేము చేయాల్సింది చేసాం, తర్వాత దేవుడి దయ, మీరు మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అమ్మా అంటారు.
అంటే డాక్టర్ల చేతిలో కూడా సంపూర్ణంగా ఏమీ లేదు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, తర్వాత దైవచిత్తం. ఆయన ఉంచాలంటే ఉంచుతాడు, తగ్గించాలంటే తగ్గిస్తాడు. కాబట్టి నూనెను విశ్వాసానికి ఆల్టర్నేటివ్గా పెట్టుకోవటం దయచేసి క్రైస్తవ్యమా మానేయండి. అర్థమైందా? నేను మొన్ననే చెప్పాను కదా, ఒక పెద్ద సేవకుడు అందరికీ నూనె అమ్ముతాడు, ఆయన మాత్రం హోమియోపతి హాస్పిటల్లో మందులు కొనుక్కుంటా కనబడ్డాడు నాకు. ఇప్పుడు ఏమనాలి నేను అతన్ని? నన్ను చూసి మాస్క్ ఎట్టేసుకున్నాడు, ఈడు తగలడ్డాడు రా బాబు ఇక్కడికని. అంటే ఏంటి ఇప్పుడు నాకు దొరికితే ఏమైపోద్దని? అమ్మో ఇడు పబ్లిక్లో మాట్లాడతాడు, లేకపోతే వీడియోస్ చూపిస్తాడు, ఎందుకు ఈడితో అనుకున్నాడేమో, గబగబ పోయాడు. జనాలందరికేమో నూనె ఇచ్చేస్తాడు, ఈయన మాత్రం హోమియోపతి మందులు వాడతాడు. సో అది తప్పమ్మది, అన్నింటికీ నూనె పనిచేయదు. మొన్న ఒక ఆయన అలాగే నూనె వాడి కన్న కూతుర్ని చంపేసుకున్నాడట. ఆ రోగం వస్తే ఇంక నేనేం తీసుకెళ్ళను, హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళను, నాకు నూనెతోనే దేవుడు తగ్గించాలి. ఏంటంత కండకావరం నీకు? నాకు ఆకలేస్తుంది, అన్నం తిన్నావు, దేవుడా నువ్వే కడుపు నింపాలని ప్రార్థన చేయి. చేస్తావా? అన్నం తింటావా ఆకలేస్తే? అవునా? నాకు దాహం వేస్తుంది, నేను నీళ్లు తాగను, నువ్వే నా దాహాన్ని తీర్చని ప్రార్థన చేస్తావా? నీళ్లు తాగుతావా? నాకు చలేస్తుంది, నేను రగ్గు కప్పుకోను, స్వెటర్ వేసుకోను, ఈ చలి నువ్వే తగ్గించాలి, నీళ్ళు మంచులో కూర్చుంటావా? మొలతో, మొండి మొలతో కూర్చోవు కదా, మరి ఏం చేస్తావు? రగ్గు కప్పుకుంటావుగా, దేవుడా నాకు ఇచ్చినందుకు స్తోత్రం, వస్త్రం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, రగ్గు కప్పు. మరి రోగం వస్తే మందులు దేవుడు ఇచ్చాడు, మందులు కొనుక్కుని వేసుకో. ఆహారం దేవుడిచ్చిందే, ఆకలేస్తే తింటున్నావు. నీళ్లు దేవుడిచ్చినవే, దాహం వేస్తే తాగుతున్నావు. వస్త్రాలు దేవుడిచ్చినవే, చలేస్తే కప్పుకుంటున్నావు, కట్టుకుంటున్నావు, దిగంబరత్వాన్ని కాపాడుకుంటున్నావు. అలాగే మందులన్నీ కూడా ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి తల్లి, నమ్ము. ఆయనే ఇచ్చాడు, ప్రకృతిలో ఆయనే పెట్టాడు. ఆ మందులు వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాడు. లోకా కూడా వైద్యుడే అని నమ్ము. లోకా కూడా చాలా మందికి ప్రకృతిలో మందులు ఇచ్చి తగ్గించాడు. ఆ రోజుకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి. అందులో నూనె ఒకటి. నూనె అనగానే కేవలం కొబ్బరి నూనె అనుకోకండి. అసలు అలా కొబ్బరి నూనె తెలియదు ఆ రోజుల్లో. మీకు తెలుసా, అపోస్తలుకి కొబ్బరి నూనె టచ్ లేదు. ఎందుకంటే అక్కడ ఏ చెట్లు ఉండవు, కొబ్బరి చెట్లు ఉండవు. మరి వాళ్ళకి టచ్లో ఉన్నది ఏ నూనె? చెప్పండి, ఏ నూనె? ఒలీవ నూనె. వాళ్ళకి టచ్లో ఉన్నది ఒలీవ నూనె, ఎక్కువ ఒలీవ నూనె. ఒలీవ నూనె వాడేవారు వాళ్ళు. నిజానికి అన్ని నూనెల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉన్న నూనె ఏంటో తెలుసా? నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఆలివ్ ఆయిలే, ఒలీవ నూనె. ఇప్పటికీ వరల్డ్ వైడ్ నెంబర్ వన్ ఆయిల్ ఏదంటే ఆలివ్ ఆయిల్. తర్వాత మన నువ్వుల నూనె కూడా మంచిదే. కొన్ని రకాల వ్యాధులు ఆలివ్ ఆయిల్తో తగ్గుతాయి, కొన్ని రకాల వ్యాధులు నువ్వుల నూనెతో తగ్గుతాయి. చర్మ వ్యాధులకు నువ్వుల నూనె చాలా మంచిది, ఒరిజినల్ నువ్వుల నూనె. అలాగే మనకు వేరుశనగ నూనె, ఇక రకరకాల నూనెలు ఉన్నాయి. చాలా వాటి నుంచి నూనెలు తీస్తారు. కొబ్బరి నూనె, అది కూడా మంచిదే. ఇలాగా ఈ నూనెలన్నీ కూడా ఔషధాలు. ఏంటమ్మా? ఔషధాలు. ఉదాహరణకు చూడండి, మనకి ఏదైనా ఒరిసిపోయింది అనుకోండి కాళ్ళల్లో, అది పసుపు నూనె రాస్తారా రాయరా? ఏమైనా చర్మవ్యాధులు వచ్చాయనుకోండి, పసుపు నూనె రాస్తారా? అంటే యాంటీబయాటిక్ పసుపు ఆయిల్. అందులోనే ఉన్న ఔషధ గుణాలు నీకు తగ్గడానికి పనికొస్తాయి. కాబట్టి పూర్వం చూడండి, నూనె రాసుకుని నలుగు పెట్టుకునేవారు. పిల్లలకు కూడా నూనె రాసి ఏం పెట్టేవారు? నలుగు పిండిలో పసుపు వేసి మరి ఏం పెట్టేవారు? నలుగు పెట్టేవారు. ఈ మధ్య అన్నీ మానేసి ఆ దిక్మాల సబ్బులు వాడేస్తున్నారు. అందుకే పిల్లల ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి, చర్మాలు నాశనం అయిపోతున్నాయి. నలుగు పెట్టి అంత ఓపిక లేదు ఈ రోజున్న తల్లులకి. అప్పుడు మన మామలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు చక్కగా నలుగు పెట్టి పిల్లలకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేవారు. ఇప్పుడు తల్లులు పాలు ఇవ్వడానికే ఎడుతున్నారట. అప్పుడు సంవత్సరం తాగేవాళ్ళం మన అమ్మ దగ్గర. ఎందుకు? ఆరోగ్యంగా ఉన్నాం మనం. ఆ ఆరోగ్యమే. అమ్మ పాలు అంటే మహా ఆరోగ్యం. అవి ఇప్పుడు ఇవ్వట్లేదు. మొత్తం మారిపోయింది కదా సిస్టమ్. పాలు ఇవ్వడం వేసి కండానికే రెడీగా లేరు తల్లులు. అద్దె గర్భాలు తెచ్చుకుంటున్నారట. ఇంకా నేను కొన్నాళ్ళకి ఏ మిషన్లోనూ పుట్టించేస్తుంటారు వీళ్ళు. మా కడుపు ఇవ్వమండి, ఆ మిషన్లో పుట్టించేద్దామంటారేమో మరి కొన్నాళ్ళకి. సో కాబట్టి అమ్మా గుర్తుపెట్టుకోండి, నూనె మన విశ్వాసానికి సంబంధించింది ఏమీ కాదు. క్రైస్తవులకు నూనెకు బాగా అవినాభావ సంబంధం అంటున్నాడు ఎవడో మతోన్మాది మొన్న. మీకు తాయెత్తులకి మీకు నిమ్మకాయలకి ఉందేమో అవినాభావ సంబంధం, మాకు నూనెకి అవినాభావ సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలు అసలు బుర్రకు నూనె ఆడతలేదు చూడండి, అదిగో పెడుతున్నారు కూడా. కాలేజీకి నూనె రాసుకెళ్ళి ఆడపిల్లల్ని చూస్తున్నారా మీరు? కాలేజీకి నూనె రాసుకెళ్ళి మగాళ్ళని చూస్తున్నారా? వీడికేమో ఓగాలు ఇలాగా, ఓళ్ళ మరిలాగా, వాళ్ళకేమో ఎగరాలి ఇలాగా. అందుకని తలకే నూనె పెట్టడం మానేశారు వీళ్ళు. అర్థమైందా? ఎందుకు ఇంకా వేస్ట్ అండి, తలకు నూనె పెట్టినా వేస్ట్ అని ఇంకా అందరం మానేశారు. ఇంకా వేస్ట్ అని
కానీ దేవుడి దగ్గర మాత్రం హిందువుల గుళ్ళల్లో కొబ్బరికాయలు కుంకుమ ఉన్నట్టు మన గుళ్ళోకి ఏమొచ్చింది? కొబ్బరి నూనె వచ్చిందా? దేవుడు తెమ్మన్నాడా నిన్ను? పోనీ అన్నింటికి కొబ్బరి నూనెతో మేనేజ్ చేసేద్దామా? హాస్పిటల్ మూసేయమని చెప్దాం, ఇంకెందుకు? హాస్పిటల్ అన్నీ మూసేసి దేంతో మేనేజ్ చేసేద్దాం? కొబ్బరి నూనెతో మేనేజ్ చేసేద్దాం. 24 గంటలు నొప్పి వచ్చింది అనుకో, లీటర్ కొబ్బరి నూనె తాగి. గుండెపోటు వచ్చింది అనుకో, 2 లీటర్లు తాగి. ఏంటి? జ్వరం వచ్చిందనుకో, 1/2 లీటర్ తాగు. మరి అంతే కదా. అన్నింటికి కొబ్బరి నూనె కుదరదమ్మా, అన్నింటికి కుదరదు. ఏమైనా కొన్ని వ్యాధులకు పనిచేస్తుంది. అయినా ఆ రోజుల్లో వాడింది కొబ్బరి నూనె కాదు తల్లోయ్, కాదు. వాళ్ళకి కొబ్బరి నూనె గురించి తెలీదు. కాబట్టి ఈరోజు చాలామంది బోధకులు జ్ఞానం తెచ్చుకోవాలి. కొంతమంది అనుకోవచ్చు, అరే నిన్న కాక మొన్న పుట్టావు, నువ్వు నాకంటే సేవలో తక్కువడివి, యవనస్తుడివి, నువ్వు వచ్చి మాకు చెప్తున్నావా అని ఎవరైనా పెద్ద సేవకుడు ఒకవేళ నూనె అమ్మేవాడు అనుకోవచ్చు. నేను చెప్తున్నా, ప్రధాన యాజకుల కంటే శాస్త్రుల కంటే కూడా యేసుప్రభు వయసులో చిన్నవాడే. కానీ జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, వాళ్ళతో బుద్ధి చెప్పిస్తాడు. దేవుని మాట సత్యం అయినప్పుడు మీరు వినాలంతే, వయసు చూడకూడదు. అక్కడ ఏలడంత లేవు, నీ వయసు ఎంత నాకు చెప్తావా? నీకు ఇంక నువ్వు 50 సంవత్సరములైన నువ్వు లేవే, నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా అన్నారట. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానన్నాడట ఆయన వయసు చూశారు తప్ప ఆయన జ్ఞానం చూడలేదు వాళ్ళు. అందుకే దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడో, ఎవరి ద్వారా ఏ సంగతులు మాట్లాడతాడో, ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవరికి తెలియదు. ప్రభు నన్ను వాడుకుంటున్నాడు, దానికి సంకేతమే నేను మీకు ప్రకటిస్తున్న జ్ఞానం. ప్రభు నాతో కూడా ఉన్నాడు కనుకనే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే కాదు, ఏ వేదిక మీద అయినా ధైర్యంగా మాట్లాడతాను. ఇక్కడే కాదు, కేవలం క్రైస్తవ సభల్లోనే కాదు, ఒకవేళ అన్యులు ఎవరైనా నా ప్రభువుని నిందించడానికి ముందుకొచ్చినా ధైర్యంగా వెళ్ళి నిలబడి మాట్లాడగలిగే గుండె ధైర్యం ప్రభు నా సొంతం చేశారు. నేను భయపడను, ఆ ధైర్యం నాకు ప్రభు ఇచ్చారు. కాబట్టి నేను ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ధైర్యంగా వెళ్ళి నా ప్రభువుని గురించి మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఉంది. కాబట్టి చెప్తున్నాను, నూనె క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది కాదు. మన విశ్వాసం దేని మీద అంటే వాక్యం మీదే. నేను మరలా చెప్తున్నా, ఒకవేళ నాకు ఏదైనా వ్యాధి వస్తే నేను మందులు వాడతాను. షుగర్ వచ్చింది, నూనె పనిచేయదు, ఏం వాడతాం? ప్రార్థన చేసుకుని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటావు. బీపీ వచ్చింది, నూనె పనిచేయదు, ఏం చేస్తావు? ప్రార్థన. ఇక్కడ చాలామంది నాకు తెలిసి బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. సరదాగా చేయి చూపించండి, నాకు ఉందండి అన్నవాళ్ళు చూసారా? ఇంకెవరు? కొంతమంది ఉన్న చెప్పుకోరు, అదేం అవమానం ఏం కాదు, అదే పాపమో కాదు. ఈ రోజుల్లో అందరికీ కామన్గా వస్తుంది కదా. అదిగో తాతగారికి కూడా ఉంది. ఎంతమందికి ఉంది బీపీ? తర్వాత షుగర్ బ్యాటరీలు ఎంతమందికి ఉన్నాయి? షుగర్ బ్యాటరీలు ఉన్నాయి అందరికీ. అయితే మీరు రోజు ఒక ట్యాబ్లెట్ వాడేస్తున్నారా లేదా? మరి తప్పదు. అలాగే బీపీలు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలపోట్లు, చర్మ రోగాలు, పంటి సమస్యలు, కంటి సమస్యలు, ఒంటి సమస్యలు ఒకటా? అసలు రోగం లేని ఇల్లు లేదండి. ఇప్పుడు ఏమి లేదు, రోగం లేని ఇల్లు లేదు. ఇంట్లో ఎవడో ఒకడు ఒక డబ్బా ఉంటుంది, ఇంట్లో డబ్బా నిండా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, పరగడుపున, అర్ధరాత్రి, తెల్లవారుజామున, తిన్న తర్వాత, తినకముందు ఇవన్నీ స్టిక్కర్లు అంటించుకుని డబ్బా పెట్టుకుంటున్నారు. డబ్బా ఏదో మరమరాలు, బొటానీలు దాచుకునేవారు. ఇది వరకు ఊసిపోతాయి తినేవారు. ఇప్పుడు మరమరాల డబ్బాలోకి, బొటానీల డబ్బాలోకి ఏమొచ్చినాయి? మందులు వచ్చినాయి. ఊసిపోయినప్పుడల్లా వేసుకుంటున్నారు. ఇంకా అలా తగలడింది మానవ జీవితం. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసేసి కొబ్బరి నూనె పెట్టుకుందాం. అందులో ఏమో అవుతుందా చెప్పండి, మీరు నిజం చెప్పండి. అన్నింటికీ కొబ్బరి నూనె అవుతుందా? అవ్వట్లేదు. మరి ఎందుకు కొబ్బరి నూనె డబ్బా పట్టు తిరుగుతున్నారు మీరు? అంటే తప్పదు కదండి, మరి మన విశ్వాసానికి సంబంధించింది కదండి. మన విశ్వాసానికి కొబ్బరి నూనెకి ఏమాత్రం సంబంధం లేదు. పాత నిబంధనలు కూడా కొబ్బరి నూనె అభిషేకానికి వాడేవారు. వాళ్ళు రాజులకు అభిషేకం చేసేవారు. కాబట్టి మన కొబ్బరి నూనె అభిషేకం కాదు, మన పరిశుద్ధాత్మ అభిషేకం. కొబ్బరి నూనె అభిషేకం గొప్పదా, పరిశుద్ధాత్మ అభిషేకం గొప్పదా? చెప్పాలి, ఏ అభిషేకం గొప్పది? అది మన పరిశుద్ధాత్మ అభిషేకం. కొబ్బరి నూనె అభిషేకం కాదు మనది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో అప్పుడే నువ్వు అభిషేకింపబడిన వాడవు, అభిషేకింపబడిన దానవు. యోహాను పత్రికలో చెప్తాడు, అభిషేకం మీలో నిలిచుచున్నది అంటాడు. కాబట్టి మన విశ్వాసానికి కొబ్బరి నూనెకి సంబంధం లేదమ్మా. చూడండి, చాలామంది తాయితులు కట్టుకునే వాళ్ళని అమ్మో తాయితులు కట్టుకున్నారంటారు. మరి వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు?
మాది తాయితుల బ్యాచ్ అయితే మీది ఏ బ్యాచ్ అంటారు? కొబ్బరి నూనె బ్యాచ్ అంటారు. అవునా? కాబట్టమ్మా మీరు ఎన్నో రోగాలకి కొబ్బరి నూనె వాడట్లేదు. నాకు తెలుసా సంగతి, మీకు తెలుసా సంగతి, మీకు తెలుసా సంగతి. అన్నింటికీ కొబ్బరి నూనె మీరు వాడరు. మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడి కొట్టుకుంటున్నారనుకో, కొబ్బరి నూనె అసలు వాడవు నువ్వు. ముందు అర్జెంటుగా 108కి ఫోన్ చేస్తావు, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతావు, బాబు స్టెంట్ వేసేయండి లేకపోతే బైపాస్ సర్జరీ చేసేయండి అంటావు. అవునా కదా? సో కాబట్టి విశ్వాసానికి ఆల్టర్నేటివ్ లేదు. అందులో కర్చీఫు రాదు, కొబ్బరి నూనె కూడా రాదు. ఒకవేళ వస్తే అది మనుష్యులు కల్పించిన పద్ధతి మాత్రమే. దేవుడు ఆ విధానాన్ని సంఘంలో పెట్టలేదు. అది ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో వైద్యానికి వాడేవారు కాబట్టి రోగం వచ్చినప్పుడు మాత్రమే సంఘ పెద్దలు ఎక్కడికి వెళ్ళాలి? రోగి ఇంటికి వెళ్ళాలి. అంతే తప్ప మేము ఎక్కడో సాల కట్టామో మీరు అందరూ అక్కడికి రావాలని చెప్పలేదు. ఏ సంఘానికి ఆ సంఘంలో పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళే రోగి ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చి వైద్యం చేసి ప్రార్థన చేసి వచ్చేవారు. అది రూల్, బైబిల్ రూలు. మీరు కలిపి జరుపుతానంటే ఏదైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా కాదండి మేము అందరం కలిసి ఒక చోట ఏదో సాల కడతామండి, ఆ సాలలో కొబ్బరి నూనె ట్యాంక్ కడతామండి, రోగులందరినీ అక్కడికి వచ్చేయమంటామండి, ఇంకా అన్ని రోగాలకు ఒకటే మందండి అంటే అది దేవుడు పెట్టుకోమన్న విశ్వాసం అయితే కాదు. అలాంటి విశ్వాసం దేవుడు అనుమతించట్లేదు. వినుట వలన విశ్వాసం కలగాలి, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలగాలి. నీకు వాక్యాన్ని వినడం ద్వారానే విశ్వాసపు స్థాయి పెరగాలి. తద్వారా నీ జీవితంలో అనేకమైన మేలులు జరగాలి. ఆకలిస్తే అన్నం తిను, దాహం వేస్తే నీళ్లు తాగు, చలేస్తే వస్త్రం కప్పుకో, రోగం వస్తే దేవుడిచ్చిన మందులు ఉపయోగించుకో, వైద్యుడిని సంప్రదించు. ఇది బైబిల్ విధానం. లేదు నూనె వల్ల తగ్గేది ఏమైనా ఉంటే ఇప్పుడు నూనె వాడు. అది రోగం వస్తేనే, ఆ రోగం ఆ నూనెకి తగ్గితేనే, లేకపోతే నూనెతో పనేమీ లేదు. దానికి తగ్గ మందులు చాలా ఉన్నాయి. అయినా నూనెను ప్రకృతిలో పెట్టిన ఆ దేవుడే మందులను కూడా ప్రకృతిలో పెట్టాడు. మనకు నూనె ఎంతో మందులు అంతే. దేనికి ఉపయోగపడినప్పుడు దాన్ని వాడతాం. మనకు అన్నీ ఒకటే, అంతేనా? సూది పని వచ్చినప్పుడు సూది వాడతాం, గుణపం పని వచ్చినప్పుడు గుణపం వాడతాం, మందుల పని వచ్చినప్పుడు మందులు వాడతాం, నూనె పని వచ్చినప్పుడు నూనె వాడతాం. వాటి మీద మనం విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీదే విశ్వాసం ఉంచుతున్నాం. అవునా కదా? మనం మందు మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం. డాక్టర్ మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీదే విశ్వాసం ఉంచుతున్నాం. అతను చేసే వైద్యం మీద కాదు, సర్వోన్నతుడైన దేవుని మీద. అవి చేయించుకుంటూ ప్రభువా ఇదిగో నా భారం నీ మీద వేసా, నేను చేయాల్సింది నేను చేస్తున్నా, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. వైద్యుడికి జ్ఞానమే. చాలామంది నా దగ్గరకు వచ్చి అన్నయ్య ఆపరేషన్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే నేను ఒకటే అంటాను, తండ్రి మీ బిడ్డకు ధైర్యం ఇవ్వండి మొదటిగా, ఆ తర్వాత వైద్యం చేస్తున్న వైద్యునికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ దూతల సహాయాన్ని బిడ్డకు అనుగ్రహించి చక్కగా వైద్యం జరిగి క్షేమంగా మరలా మా మధ్యలోనికి తోడుకొని రండి అని ప్రార్థన చేసి పంపిస్తాను ఎవరైనా ఆపరేషన్కి వెళ్తుంటే. అది పద్ధతి. అర్థమైందా? ఎవరైనా ఆకలి అన్నయ్య అన్నారు అనుకో, భోజనం పెడతాను అంతే తప్ప ఇదిగో అమ్మ కొబ్బరి నూనె పొట్టకు రాసుకు ఆకలి తగ్గిపోద్దని మాత్రం చెప్పను. అర్థమైందమ్మా? రోగం వస్తే మందు వాడండి, ఆకలిస్తే అన్నం తినండి, విశ్వాసం దేవుని మీద ఉంచండి, వాక్యానుసారంగా ఎదగండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని భుజించండి. ఇది వరకటి రోజులు అనుకోండి సభలు పెడితేనే వాక్యం వినేవాళ్ళం, కానీ ఇప్పుడు అవకాశం చాలా మారిపోయింది. మనం ఇంట్లో ఉన్నా కూడా ఏం వినొచ్చు? వాక్యం వినొచ్చు. ఇప్పుడు చూడండి, ఇదిగో లైవ్ వెళ్తుంది మన ఛానల్ నుంచి, అక్కడ ఉన్న కెమెరా ల్యాప్టాప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది వేలాది మంది ఆ లైవ్ వీక్షిస్తున్నారు. అన్ని దేశాల్లో ఉంటారు మన విశ్వాసులు, వాళ్ళు వింటున్నారు. అంటే వాక్యం యూట్యూబ్ ద్వారా ఇంటింటికి వెళ్ళిపోతుంది, అలా కూడా వినే అవకాశం ఇప్పుడు వచ్చింది. పూర్వ రోజుల్లో అయితే లేదది. అవునా కదా? దేవుడు మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ప్రతిరోజు వాక్యం వినాలా వద్దా? వింటే ఆత్మీయంగా బలపడతారు. ఇన్ని రోజులు, ఈ 3 రోజులు కూడా ఇక్కడ సత్యవాక్యం వినిపించాను, శ్రద్ధగా విన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి, మోకాళ్ళుని ప్రార్థన చేయండి. ప్రభువా నీ సేవకుడిని నిలబెట్టి అక్కడ వాక్యం చెప్పించావు, ఆయన ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టాడు, అది నిజమా అబద్ధమా? నా కన్నులకు తెలివినివ్వు, నా మనోనేత్రాలు వెలిగించు. నేను మరలా బైబిల్ చదువుతున్నాను, నేను చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అర్థం చేసుకోగలిగే జ్ఞానం నాకు ఇవ్వు అని మళ్ళీ ప్రభువుని అడుగు. ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మోసపోకు. నాకు బాధగా ఉంటుంది, ఎలా మోసపోతుంటేనే బాధగా ఉంటుంది.
కర్చీఫ్లో ఏమీ ఉండదమ్మా, ప్రభువులో తప్ప. అర్థమైందా? కొంతమంది తల మీద వేసి తిరుగుతుంటారు. ఏమొస్తుందమ్మా? గుడ్డలో ఏముండదు, అది వట్టి గుడ్డ ముక్క మాత్రమే, అందులో ఏమీ ఉండదమ్మా. కొబ్బరి నూనెలో ఏమీ ఉండదమ్మా, అంతా ఎవరిలో ఉంది? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నేను ఇంకా ఆల్టర్నేటివ్గా ఏది పెట్టుకోక్కర్లేదు. నాకంతా ఇదే, నా తండ్రి మాట, నా దేవుని మాట, జీవవాక్యము. ఇది నా హృదయంలోనికి వెళుతున్న కొలది నేను బలవంతుడినవుతాను, ఆయన కొరకు బలముగా పనిచేయగలుగుతాను. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నా కుటుంబానికి దీపము. మేమందరము ఈ వాక్యము ద్వారా కట్టబడితే, ఈ వాక్యములో నాటబడితే, దీనిని దివారాత్రము ధ్యానిస్తే, నీటి కాలువల యోరను నాటబడిన వారమై ఆకు వాడక మా కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేమందరము మారతాము. ఇది మన విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దయచేసి ఈరోజు వాక్యం విన్న మీరు 10 మందికి చెప్పండి. వెళ్ళి, నేను వెళ్ళలేను అందరింటికి, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, మరలా మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటానో నాకు తెలీదు. యూట్యూబ్లో మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి, తప్పకుండా వినండి. ప్రతిరోజు నేను ఎక్కడ మాట్లాడిన, రేపు మళ్ళీ అమలాపురం వెళ్ళిపోతాను. నేను ఎక్కడ మాట్లాడినా, అమలాపురం దగ్గర పల్లంకుర్రు, నేను ఎక్కడ మాట్లాడినా అది లైవ్ వస్తూ ఉంటుంది. విజయప్రసాద్ ఫౌండేషన్ అనే ఒక ఛానల్ ఉంది మనకి, అది సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ అని మరో ఛానల్ ఉంది. 2 ఛానల్లే మన అఫీషియల్ ఛానల్స్. అందులో ప్రతి చోట నేను మాట్లాడిన ప్రతి వాక్యం అయితే విజయప్రసాద్ ఫౌండేషన్లో, లేకపోతే ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్లో తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి. మీరు వినొచ్చు మీ ఫ్రీ టైంలో. పాటలు అందులోనే ఉంటాయి. నేను చాలా పాటలు ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటాను. మీరు నేర్చుకోండి, ఇతరులకు కూడా నేర్పించండి. చూడండి, చక్కగా చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి పాటలు పాడారు ఈ 3 రోజులు నేను రాసిన పాటలు. సో ఇంకా బాగా నేర్చుకోండి, అందులో కూడా వాక్యం ఉంటుంది, పాడుకోండి. మీ సంఘాల్లో ఆరాధన గీతాలు ఉన్నాయి, పాడుకోండి, అనేకులకు నేర్పించండి. మనం మరణించే లోపు 10 మందిని కాబట్టి దేవుని వాక్యము ద్వారా కట్టబడే జీవితాలు నిత్యాశీర్వాదాన్ని పొందుతాయి. మీరు ఆ ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నారా? నిత్యాశీర్వాదం ఎంతమందికి కావాలి? నిత్యాశీర్వాదం ఎంతమందికి కావాలి? నిత్య దీవెన ఎంతమందికి కావాలి? నిత్య జీవం ఎంతమందికి కావాలి? దేవుడు దానిని సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ విత్తబడిన వాక్యం మీ అందరి హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా ఈ ప్రార్థనలో నాతో పాటు జత కలవండి. ప్రభువు సంఘము యొక్క ప్రార్థన ఆలకించి, మనందరి ప్రార్థన ఆలకించి, ఆయన శక్తిని మన హృదయాలలోనికి పంపించి గొప్ప దీవెన ఆశీర్వాదాలు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువ, కృపగల దేవ, ప్రభా, మా 2 చేతులెత్తి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభువ. మా హృదయాలలో మీరు ఉండాలని కోరుతున్నారు ప్రభా. జీవవాక్యం అనే నీరు మా హృదయాల్లో ఉండాలని మీరు కోరుతున్నారు తండ్రి. అపవాది మమ్మను చేరకుండునట్లు, మా విశ్వాసమును పాడు చేయకుండునట్లు, విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా కదలని వారుగా పరిశుద్ధాత్మ ప్రభావము చేత ఆవరింపబడి ఎప్పుడూ కూడా శక్తి కలిగి మీ బిడ్డలందరూ నడుచుకొనుటకు సహాయము దయచేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యవన స్త్రీలు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు, వృద్ధులు, పెద్దలు అందరినీ దీవించండి తండ్రి. అందరినీ మీ ఆత్మ శక్తి చేత బలపరచండి, మీ ఆత్మ ప్రభావము చేత బలపరచండి. దయగల దేవ, ఏ వాక్యమైతే కరువై ఈరోజు క్రైస్తవ్యం ప్రభువా అవిశ్వాసముతో నిండిపోతుందో, ఆ వాక్యము ప్రభావము మీ పిల్లలందరిలో ఉండునట్లు సహాయము దయచేయండి. మా విశ్వాసము కేవలము వాక్యము మీదే తండ్రి. ఏ విధమైన ఆల్టర్నేటివ్స్ మీరు మాకు ఇవ్వలేదు. ఏ విధమైన భౌతిక వస్తువుల మీద మా విశ్వాసం ఉండటానికి వీల్లేదు. ఏ విధమైన భౌతిక వస్తువులు మమ్మల్ని ప్రభావితం చేయటానికి వీల్లేదు. మీ వాక్యమే మాకు శిరోధార్యము, మీ వాక్యమే మాకు ఆధారము, మీ వాక్యమే జ్ఞానము, మీ వాక్యమే దేవుడై ఉండేనని వ్రాయబడిన విషయాన్ని మా హృదయాలలో సుస్థిరం చేయండి తండ్రి. సంఘమంతటిని, సంఘములన్నిటినీ వాక్యమందు ప్రతిష్ఠ చేయము దేవా. వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రి వేళ ఎంతమంది బిడ్డలైతే ఈ గ్రౌండ్లో కూర్చొని వాక్యం వింటున్నారో, ఎంతమంది బిడ్డలైతే హృదయపూర్వకంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తండ్రి, ఇంతవరకు నాకు తెలియని సంగతులు నాకు నేర్పించారని ఎంతమంది అయితే తమ పెదవులతో మీ ఎదుట ఒప్పుకుంటున్నారో తండ్రి,
వారందరి హృదయాలు ఫలభరితముగా చేయండి దేవా. వారందరి హృదయాలకు దీవెన ఆశీర్వాదము కలుగునుగాక. వారందరి హృదయాలలో సత్యవంతునికి స్థానము లభించునుగాక. వారందరి హృదయాలు దేవుని సొంతమగునుగాక. అలాంటి సత్యవాక్యము చేత తృప్తిపరిచి మీ బిడ్డలను నిలబెట్టండి, నడిపించండి. ఇక్కడున్న సంఘములను, సంఘ కాపరులను దీవించండి. ఇంకా భీమవరం పరిసర ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపజేసి అనేక మంది సత్యమునకు దగ్గర ఉన్నట్లు సహాయము దయచేయండి. అలాగే ఈ సభల కొరకు ఖర్చు చేసిన, కష్టపడిన ప్రభా సోదరి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి సంఘాన్ని, వారి బంధుమిత్రుల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సభకు విచ్చేసిన పెద్దల్ని ప్రతి ఒక్కరికి మీ కాపుదల ప్రసాదించండి తండ్రి. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, మరలా మీ చిత్తమైతే మరొకసారి మేమంతా కలుసుకొని మీ నామాన్ని మహిమపరచడానికి తగిన శక్తిని, బలమును అనుగ్రహించమని, ఘనతయు మహిమయు ప్రభావము మీకు మాత్రమే చెల్లిస్తూ మా అందరి ద్వారా ఇంకా ఎన్నో ఘనకార్యాలు జరిగించుకోమని, అలాగే మా సేవను కూడా బలపరిచి తండ్రి, చిన్నవారము ప్రభువా కావలసిన వనరులు సమకూర్చి మా సంఘమును, సంఘ బిడ్డలను బలపరిచి ఇంకా అనేక మహాకార్యాలు మీ కొరకు జరిగించడానికి మమ్మల్ని ఎత్తుపట్టుకోమని, మా మినిస్ట్రీని కూడా దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని ఇంకా బలపరచమని, మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని కృప నిత్యము మీ అందరికీ తోడుగా ఉండి నడిపించి, వ్యాధి బాధలలో ఉన్నవారికి ఆయన విశ్వాసము ద్వారా స్వస్థత, శోధనలలో ఉన్నవారికి ఆయన కృప ద్వారా విడుదల, బాధలలో ఉన్నవారికి ఆయన ఆదరణ, ఓదార్పు, పరిశుద్ధాత్మ ప్రభావము చేత, శక్తి చేత నిత్యము అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.